సర్లే బాయ్. హే శ్రేయ, జాగ్రత్త. ఓకే. ఏమైంది? అరే ఏమైంది? అరే రక్తం బాగా వస్తుందేమో. పాపా లే పాపా. ప్రతి కథ ఎక్కడో దగ్గర ముగియాలంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మొదలవ్వాలి. అలా మొదలైన కథ ఇది. అయినా ఇక్కడ మాటలు వినబడుతున్నా ఎవరు కనిపించట్లేదు అనుకుంటున్నారా? డైరెక్టర్ గారు ఇంకా స్క్రీన్ ఓపెన్ చేయండి. హలో గురుగారు, మాట్లాడేది నేనే. నా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఒకప్పుడు యూత్లో మనకి మామూలు క్రేజ్ ఉండేది కాదు. ఇప్పుడంటే చాలా మోడల్ వచ్చాయని, కానీ అది వేరే విషయం అండి. మిస్టరీ గురించి గూగుల్లో కొట్టిన వస్తుంది, కానీ ముందు మీరు చెప్తా ఆగిపోయిన కథ కంటిన్యూ చేయండి. హలో బ్రదరు, ఉండమ్మా చెప్తాను, ఎందుకు కంగారు? ఈ ప్రపంచంలో పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసారని దానికి కారణం ఒకటి ప్రేమ, రెండు స్నేహం. అలా అనుకోకుండా ఎదురైన ఇద్దరు స్ట్రేంజర్స్ కదా ఇది. అమ్మా, నాకు క్లిప్ కనబడట్లేదు, చూసావా? అక్కడే ఇక్కడ ఉంటుంది, చూడవే. తినేనండి, మన కథలో హీరోయిన్ చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా, కీలికేం అనుకోండి, మొత్తం మాస్ బయటకు వచ్చేస్తుంది. ఏంటి మా ఈరోజు టిఫిన్? ఇదిగోవే జీడిపప్పు ఉప్మా. అమ్మా, రోజు ఉప్మా అంటే నీకు బోర్ కొట్టదా అమ్మా? అసలు చేసేదే ఎక్కువ అంటే వంకలు పెట్టడం బాగా నేర్చుకున్నావే. అయినా రోజు ఆ బండి ఫోటోలు చూస్తే బోర్ కొట్టదు, కానీ నా ఉప్మా మాత్రం బోర్ కొడుతుంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నన్నేమైనా అనుకొని నాకు నాన్నకిష్టమైన ఆ బండి గురించి నువ్వేమనొద్దు. అబ్బో, అదో పెద్ద బండి మరి. మీ నాన్నున్నని రోజులు ఆ బండినే వెనకేసుకొచ్చేవారు. ఇప్పుడు నువ్వు కూడా అలానే తయారయ్యావు. ఈరోజు నేను బయట తింటాను. అసలు మీ నాన్న మనకు దూరం అవడానికి కారణమే ఆ బండి. అమ్మా, ప్రతిసారి దాన్నే గుర్తు చేసుకొని బాధపడితే ఎలా? నాన్న ఉన్నా మనం హ్యాపీగా ఉండాలి అనుకునేవారు. నువ్వు బాధపడకమ్మా, నాన్న ఎక్కడున్నా మనల్ని చూస్తూ ఉంటారు. కాలేజ్ నుంచి త్వరగా వచ్చాయి. ఆ కావ్యతో పనికిమాల తిరుగుళ్ళని తిరక్కు. బా సర్లేమా. వీడేనండి ఈ కథకి హీరో, నా ఓనర్ సూర్య. వీడికి నేను వాళ్ళ లైఫ్లో సెటిల్ అవడం తప్ప ఇంకేమీ తెలియని 25 ఏళ్ళ కుర్రాడు. ఒక లైట్స్ ఇవన్నా. రే ఎక్కడా? మియాపూర్ ఎక్స్ రోడ్లో. ఇంటర్వ్యూ ఏమైంది? నువ్వు సైలెంట్గా ఉన్నావంటేనే అర్థమైందిలే ఇది కూడా పీకిందని. సర్లేరా, ఇది కాకపోతే ఇంకోటి. నువ్వు అక్కడుండు, నేను వస్తున్నా. రే నువ్వే రానవసరం లేదు, నా మూడు బాలేదు, ఇంటికి వెళ్తున్నా, సాయంత్రం కలుద్దాం. రే పోయింది జాబే కదరా, ఏదో లైఫ్ పోయినట్టు అలా ఫీల్ అయిపోతున్నావు. రే లొకేషన్ పెడతా, తాగుదాం. అన్న ఫోన్ చేస్తున్నాడేంటి? ఎందుకు వీడంత డల్గా ఉన్నాడు? అసలు మనోడు ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారు కదా? శ్రేయా, ఏయ్, ఒసే ఈ బైక్స్ పిచ్చేంటి నీకు?
అలా చూస్తూ ఉండిపోతావా బైక్స్ని? పక్కన యుద్ధం జరిగినా పట్టించుకోవా? నేను ప్రతి బైక్ని చూసి ఎగ్జైట్ అవ్వను. అది RX-100 అవుతేనే ఎగ్జైట్ అవుతాను. అయినా నా బైక్స్ పిచ్ గురించి నీకు చెప్పిన అర్థం కాదులే. ఇదిగో మీ ఇల్లు వచ్చేసింది. అయినా బైక్స్ అంటే R15, FZ, డ్యూక్ ఇలాంటి బైక్స్ అంటే ఇష్టపడాలి కానీ చీప్గా ఓల్డ్ మోడల్ RX-100 ఎవడైనా ఇష్టపడతాడా? ఓల్డ్ అని నువ్వు అంటున్నావు, ఎవర్ గ్రీన్ వింటేజ్ అని నేను అంటున్నా. ఆ బైక్కి కీస్ ఆన్ చేసి కిక్ కొట్టి గేర్ వేసి యాక్సిలరేటర్ రేస్ చేస్తుంటుంది. ఆ ఫీల్ ఎంత బాగుంటుంది తెలుసా? నీకు అర్థం కాదులే. ఆ సౌండ్కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఉండాల్సిన దానివే. నీతో నేను వాదించలేను. ఇందాక నుంచి వెనకొకటి ఫాలో అవుతున్నాడు, చూసుకో. ఏడ్చాడులే. సర్లే బాయ్. హే శ్రేయ, జాగ్రత్త. ఓకే. బ్లడ్ వస్తున్నట్టుంది. అరే బాగా తగిలినట్టున్నాయే, ముందని పట్టుకోండి. ఏంట్రా పొద్దునే తాగి నడుపుతున్నావా ఏంటి? అమ్మాయిలు కనపడితే ఇలా గుద్దేస్తారా? రోడ్డు మీద అమ్మాయిలు తిరగనేయట్లేదు కదరా మీలాంటి వాళ్ళు. అన్నా సారీ అన్న, తెలియకుండా జరిగింది, సారీ చెప్పు. కళ్ళు నెత్తికెక్కా ఏంట్రా నీకు? కేసు పెడితే కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. మేడం, మీరు చూస్తున్నట్టయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గుద్దేశాడు. ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ అబ్బాయి మీద IPC సెక్షన్ 405, 406 మీద FIR ఫైల్ చేయాలని కోరుకుంటున్నాను. కేసులు అంటాడేంటన్నా? ఇలాంటి వాళ్ళ IPC సెక్షన్ కేసు పెట్టాలండి. అవును, పోలీస్ స్టేషన్ ఏంటన్నా? మరేం మేడం, చేయాలా? మేడం బై మిస్టేక్ జరిగిపోయింది మేడం, మీరేనా చెప్పండి. పోలీస్ స్టేషన్ అంటే నాకు కెరీర్ స్పాయిల్ అయిపోద్ది. అయినా అలా ఎలా వదిలేస్తాం? చెప్పండి మేడం ప్లీజ్. ఫస్ట్ అతను కాలర్ వదిలేయండి. మేడం మీరు వాటర్ తీసుకోండి. జాగ్రత్త జాగ్రత్త మేడం. చూసుకొని లేకండి. రే, నువ్వేంట్రా రోజు నన్ను ఫాలో అవుతున్నావు? నేను దేకకపోతే ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని హీరోలా ఫీల్ అయిపోతున్నావా? అబ్బే అలా కాదండి, మళ్ళీ మీకేమైనా అయితే నా హార్ట్ గాయపడుతుందండి. అబ్బో, డైలాగులు చాలే. రే, నువ్వేంట్రా ఏవేవో సెక్షన్లు మాట్లాడుతున్నావు? అసలు ఆ సెక్షన్లు ఏంటో నీకన్నా తెలుసా? ఇన్స్టా ఉన్న ప్రతియోడు ఇన్ఫ్లుయెన్సర్లా ఫీల్ అవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ సెక్షన్లు అన్ని నీ మీద పెట్టి బొక్కలో తోస్తా. సారీ అక్క, సారీ. నాకు అన్ని చిన్న చిన్న దెబ్బలే తాకినాయి కదా, మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాంటివేంటమ్మా? చూడు దెబ్బలు ఎలా తగిలాయో. ఇలాంటి వాళ్ళని పోలీసులు పట్టిస్తా కానీ బుద్ధి రాదమ్మా. పోలీసా? అవును, అవునమ్మా. ఇలాంటి వాళ్ళని పోలీసులు ఇంకా పట్టియాలి. ఆపుతారా? నాకేం కాలేదు, మీరు వెళ్ళిపోండి. ఏంటో ఈ కాలం అమ్మాయిలు. సరిపోయింది. నీ కర్మ. థ్యాంక్స్ అండి వాళ్ళ దగ్గర నుంచి విడిపించినందుకు. పోలీస్ స్టేషన్ అది ఇది అంటే టెన్షన్ వస్తుంది. ఏమండి, నేను మీతో మాట్లాడుతుంటే మీరు ఆ బండిని చూస్తారు. బండిని చూడడం ఏమైనా ఫస్ట్ టైమా? అబ్బే అలా ఏం లేదు, బండి మస్తుంది అందుకే చూస్తున్నా. మీకు ఓకే కదా? ఐఎమ్ ఆల్ రైట్. ఇంతకు మీ పేరు? సూర్య. ఓ, ఐఎమ్ శ్రేయ. థ్యాంక్స్. ఒక అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. అమ్మా, అబ్బా నొప్పి. ఏమైంది? ఏమో అండి, తెలీదు. మీరు ఓకే కదా? ఐఎమ్ నాట్ ఓకే. మీ పార్టీకి మీరు గుద్దేసి సారీలు చెప్పేసి వెళ్ళిపోతే హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు? రేపు ఇది పెద్ద ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమండి, చిన్న స్క్రాచెస్ అంతేనండి. మీ ఫ్రెండ్కి ఎవరికైనా కాల్ చేయండి, వచ్చి తీసుకెళ్తారు. నేను ఎవరెవరికో ఎందుకు కాల్ చేస్తానండి? గుద్దేసింది మీరు అంటే తీసుకెళ్లాల్సింది కూడా మీరే కదా. ఏమండి, నాకు ఒక అర్జెంట్ పని ఉంది. ఓ పని చేయండి, మీరు వెళ్ళండి హాస్పిటల్కి. కావాలంటే మనీ నేను ఇస్తా. మీ మనీ ఎవరికి కావాలి? మీరు ఇప్పుడు హాస్పిటల్లో చూపించి ఇంట్లో డ్రాప్ చేస్తారా, లేదా మళ్ళీ అందరినీ పిలిచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? పోలీస్ స్టేషనా? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసులకు కాల్ చేయమంటావా? ఏమండి వద్దులేండి, ఇప్పుడు మళ్ళీ ఆ పంచాయతీ ఎందుకు? హాస్పిటల్కేగా, బండి ఎక్కండి. అలా రా దారికి. వెళ్తున్నాను. ఏమండి,
బానందా ఆ, అమ్మా. హాస్పిటల్ వస్తుంది రండి. అమ్మా ఏం కాలేదులే, చిన్న చిన్న ఇంజురీసే. స్పిరిట్ వేసి క్లీన్ చేసాం. మెడిసిన్స్ రాసిస్తా, వేసుకో. ఓకే. అయినా అలా ఎలా గుద్దేశావయ్యా? మైనర్ ఇంజురీస్ కాబట్టి సరిపోయింది, అదే మేజర్ అయితేనా? అలా చెప్పండి డాక్టర్. పోలీసులకైతే మాట వింటాడు. నేనేదో మంచిదాన్ని కాబట్టి పాపం అనిపించి వదిలేసా. ఏదో తెలియక తప్పు చేస్తానండి. డాక్టర్ కూడా ఏం కాలేదన్నారు కదా, వెళ్దామా? సరే డాక్టర్, మేము వెళ్తాం. ఓకే, టేక్ కేర్. అది ఇటిచ్చి మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఇంత అనుమానం ఏంటండి? నేనేం పారిపోను. మీకు అంత డౌట్గా ఉంటే ఇదిగోండి కీస్, మీ దగ్గర ఉంచండి. ఏమండి, వెళ్ళి కూర్చోండి. మీరు మెడిసిన్ తీసుకురండి. పయ్యా మందులు ఒక పూటకి సరిపడేవి చాలు. ఎందుకంత చిరాకున్నావు? కొంచెం నవ్వొచ్చు కదా బాబు. వద్దులే, ఇందాక ఎక్స్ప్రెషన్లోనే బాగున్నావు. అలా మ్. ఇక్కడే. మీరు చెప్పినట్టే మీ ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేస్తాను. ఇంక నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ఓయ్, మీ అన్నయ్యని బైక్ నేర్పించమనవే ప్లీజ్. నీకు దండమే తల్లి, వాడితో మాట్లాడడమే నాకు భయం అంటే నువ్వు మళ్ళీ బైక్ నేర్పిమని అడుగుతావు. వాడేవేవో ఊహించుకుంటాడు, నీకే మంచిది కాదు. అలా ఏం కాదులేవే, నేర్పించమాను. నీకొకసారి చెప్తే అర్థం కాదా? అయినా బైక్ ఎందుకు? హ్యాపీగా బస్లోను ఆటోలోను వెళ్ళిపోతున్నాం కదా. అయినా నేర్పిమని అడిగితే ఏ స్కూటీనో అడగాలి. నువ్వేకంగా బైక్ అడుగుతున్నావు, నా వల్ల కాదు. ఈ సోదంతా కాదు, నేర్పించమని అడుగుతావా లేదా? నేను అడగలేనే, వదిలే. సరే అయితే, నేనే ఏదో ఒక రోజు నేర్చుకుంటాను చూడు. అబ్బో, ఇప్పుడు నీకు బైక్ నేర్పించేవాడో ఎక్కడున్నాడో ఏంటో. ఓయ్ గురు, నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా? ఏదో ఫిక్స్ అయ్యారుగా, అడగండి. నాకు ఈ బైక్ నేర్పిస్తావా? బైక్ నేర్పించాలా? మ్. నాకు ఇంకేం పని లేదనుకుంటున్నారా మీకు బైక్ నేర్పించడానికి? ఇవన్నీ నా వల్ల కాదు. ప్లీజ్ గురు, ఇది చిన్న ఫేవర్ అనుకోవచ్చు కదా, నా కోసం ప్లీజ్. చూడండి, ఇప్పటిదాకా మీరు నా వల్ల ఇబ్బంది పడ్డారు అని మీరు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీకు బండి నేర్పించాలి, రోజు మిమ్మల్ని కలవాలి అంటే నా వల్ల కాదు. ఇప్పటికే నా లైఫ్లో చాలా దరిద్రాలు ఉన్నాయి, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్లో తలదూర్చాలి అనుకోవట్లేదు. అయినా మీరు ఎవ్వరో కూడా నాకు తెలీదు, మన ఇద్దరికి పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు నేనెందుకు మీకు బండి నేర్పించాలి? ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థమైంది, స్ట్రేంజర్స్ అనే కదా. ఈ తక్కువ టైంలో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీరు చాలా మంచివారు, అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు. అందుకే ఈ చిన్న ఫేవర్ అడుగుతున్నాను. పరిచయం అంటారా? ఈరోజు కలుస్తామని ఎక్స్పెక్ట్ చేశామా? లేదు కదా, అయినా కలిసాం. రోజు అలాగే కలిస్తే స్ట్రేంజర్స్ కాస్త ఫ్రెండ్స్ అవుతాం, అంతే కదా. మీకు చెప్తే అర్థం కదా, నా వల్ల అవ్వదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నీ కుట్టిగా చెప్తే అర్థం కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను, నాకు ఈ బండి నేర్పిస్తావా లేదా? కుదరదు, పెద్ద జీతం ఇచ్చేతంలో ఆర్డర్లు వస్తుంది. ఓకే, నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. నేను ఇలా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఎవిడెన్స్ కింద నాకు హాస్పిటల్ రిసీట్ ఇంకా డాక్టర్ కూడా ఉంది. బొక్కలో తోస్తారు. మీరెక్కడ దొరికారండి నాకు? మాట్లాడితే పోలీస్ 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 అంటారు. ఏ ముహూర్తం తగులుకున్నాను. ఇప్పుడేంటి, బండి నేర్పించాలి అంతే కదా? నేర్పిస్తానులే. ఓ, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక కండిషన్. ఏంటి? బైక్లో పెట్రోల్ కూడా మీరు కొట్టేస్తానంటేనే. ఓ సంతేనా? నాకోకే. సరే.
సరే నీ నెంబర్ ఇవ్వు. నెంబర్ దేనికి? రేపు ఎక్కడికి రావాలో లొకేషన్ చెప్పండి, అక్కడికి వస్తాను. అబ్బచ్చా, నాకు నీ మీద నమ్మకం లేదు గురు. అడ్రస్ కూడా నోట్స్లో టైప్ చేయి. నాకు నీ మీద నమ్మకం లేదు. చాలా డిగ్రీ సర్టిఫికెట్లు 10th మార్క్ లిస్టులు కూడా కావాలా? ఓకే ఓకే సారీ అండ్ థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. నేనెక్కడ ఒప్పుకున్నాను? నువ్వే బలవంతంగా ఒప్పించావు. సరే, రేపు కాలేజ్ 3:30కి అయిపోతుంది. షార్ప్ 3:45కి జేఎన్టీ దగ్గరకు వచ్చాయి, సరేనా? వస్తాను, రాక్ చేస్తానా? ఓకే బాయ్ గురు. రేపు నువ్వు రాలేదనుకో, చాచా వస్తావులే, నాకు తెలుసు. బాయ్. బాయ్. సాయంత్రం అన్నావు, ఇప్పుడు వచ్చావు. అయినా నీకు తన ఎలా తెలియందిరా? ఏమోనే, నా పాటికి నేను నడుస్తున్నా, సడన్గా బైక్ మీద వచ్చాడు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు ఏమైందో అర్థమే కాలేదు. నాకేం తెలుసురా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన దానికి ఇంత పంచాయతీ అయిద్దని. ఎందుకురా తను పోలీసులు అంటే అంత భయపడ్డావు? నువ్వు పోలీస్ స్టేషన్ అని అన్నిసార్లు చెప్తే ఎవడు మాత్రం భయపడ్డే? అసలుకే జాబ్ లేదు, మళ్ళీ ఇప్పుడు పోలీసులు అది ఇది అంటే ప్రాబ్లం అయిద్దని ఆగాను, కానీ లేకపోతే ఒక్కడ బిగితే అక్కడ పడేది పుట్టిది. భూమికి జానం లేదు, కానీ ఎంత పొగరో తెలుసారా దానికి. చేతల్లో చేయలేని వాడే ఇలా మాటలు చెప్తాడని మావా, మొన్నే ఈ నడుబుక్లో చదివా. ఇప్పుడేంటి, మొత్తానికి బైక్ నేర్చుకుంటున్నావు, నువ్వు హ్యాపీయేగా? అంతేగా. థ్యాంక్సే, నువ్వు ఏ టైంకి అన్నావో కానీ జాగ్రత్త అని. ఒక చెడు కూడా మంచిగా మారుతుందని నాకు ఈరోజే తెలిసింది. మావా, ఒక రకంగా నువ్వు తొందరగా రాకపోవడం కూడా మంచిదేరా. ఏం చెప్పాలనుకుంటున్నావో కరెక్ట్గా చెప్పరా. అదే మావా, ఈరోజు శివాని కలిశాడు, నీ గురించి అడిగాడు. బెట్టింగ్ మనీ ఇంకా ఇవ్వలేదు కదా, సో నువ్వు లేట్గా వచ్చి మంచి పని అయిందిరా, లేకపోతే ఏదో పెద్ద గొడవే జరిగేది. నాకు కూడా డైలీ ఫోన్ చేస్తున్నాడు రా, ఈరోజు కూడా చేశాడు. నేనే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆన్సర్ ఇవ్వలేదు. చెప్పా, నీ వల్ల బెట్టేశాను. ఇప్పుడు అర్జెంటుగా 15,000 అప్పు తీర్చాలే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా ఇన్ని టెన్షన్స్లో తనకి బైక్ నేర్పించడం అవసరం అంటావా? బిజీ అని చెప్పి లైట్ తీసుకోరా. ఈరోజు కొంచెం హ్యాపీగా పడుకుంటానే. రేపు తను హ్యాండ్ ఇవ్వకుండా బైక్ నేర్పిస్తే ఇంకా హ్యాపీ. ఇంతకీ తన గురించి నీకేం తెలియదు కదా, ఎందుకైనా మంచిది ఎక్కువ క్లోజ్ అవ్వకు. అసలు ఈ రోజుల్లో అబ్బాయిలకి కొంచెం క్లోజ్నెస్ ఇస్తే చాలు, రెచ్చిపోతున్నారు. అబ్బా, తనేం అలా కాదులే, తన లిమిట్స్లో తను ఉంటాడు. అబ్బో, నేను చెప్పేది చెప్పా, మళ్ళీ ఏదో ఒకటి నెత్తి మీద తెచ్చుకుంటావని. ఇవ్వే తగ్గించుకుంటే మంచిది. ఏ శ్రేయా, వస్తున్నా అమ్మా. సరేనే, మా అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను నీకు. సర్లే, బాయ్. నా కోసమని శ్రేయ సూర్య లైఫ్లోకి వచ్చింది. నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళిద్దరూ నా స్టోరీని కాస్త మా స్టోరీగా మార్చారు. అదే ఇప్పుడు మీరు చూడబోయే కదా. ఎందుకే ఆ తొందర? తను ఇంకా నీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు కదా. అయినా వస్తాడంటావా రాడంటావా? వస్తాడులేవే, అయినా అన్ని అభిషేకం మాటలే. నువ్వు కొంచెం సేపు నోరు మూసుకో. కాదే, నీ అమ్మకి ఈ దెబ్బల గురించి ఏం చెప్పావు? ఏదో చెప్పాను లేవే, అసలు విషయం మర్చిపోయినా. మా అమ్మ ఫోన్ చేస్తే కాలేజ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో ఉన్నామని చెప్పు. మార్నింగ్ నేను చెప్తే డౌట్గా చూసింది. నీకు కాల్ చేస్తే మాత్రం అదే చెప్పు. ఏంటి, ప్లేస్మెంట్ ట్రైనింగా? అబ్బో, బాగానే మేనేజ్ చేస్తున్నావుగా. ఓ, సూర్య 5 minutesలో వస్తాడంట, నువ్వు వెళ్ళు. నేను చూస్తాను నువ్వు బైక్ నేర్చుకునేది. తల్లి, నువ్వేం సైలెంట్గా చూడు. అక్కడికి వచ్చి ఆ సోది ఈ సోది అని నా తల తింటావు. ఏమొద్దు, నువ్వు బస్ ఎక్కెళ్ళు. అంతేలేవే, నువ్వు వద్దా నాకు నేనెందుకుంటాను, నేను వెళ్ళిపోతా, బాయ్. ఏంటి గురు ఇంత లేట్? మార్నింగ్ నుంచి ఎన్ని టైమ్స్ కాల్ చేశాను, ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేస్తే డబుల్ టిక్ బ్లూ టిక్కి మారడానికి 3 గంటలు, మళ్ళీ నువ్వు దానికి రిప్లై చేయడానికి ఇంకో గంట. కొద్దిగా బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, అంతే. నువ్వు రాకపోయి ఉంటే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా.
మీరు అంత పని చేస్తారని తెలిసే నేనే వచ్చా. ఎందుకు మీ దెబ్బలు ఎలా ఉన్నాయి? పర్లేదు. మ్మ్. సరే వెళ్దామా? బండి ఎక్కడ నేర్పించాలి? నేను చూపిస్తాను పదండి. మ్మ్. మ్మ్. బాగా ప్రీ ప్లాన్గా ఉన్నారనమాట. బాగా సెట్ చేశారు లొకేషన్. స్టార్ట్ చేద్దామా? రండి. ఇది క్లచ్, ఇది ఫ్రంట్ బ్రేక్. గురు ఇవన్నీ నాకు తెలుసు. అది ఫ్రంట్ బ్రేక్, యాక్సిలరేటర్, కాల్ దగ్గర 4 గేర్స్ అని ఒక బ్యాక్ బ్రేక్. దీనికి కిక్ రాడే ఉంటుంది, సెల్ఫ్ ఉండదు. ఇంత బాగా చెప్తున్నావు. ఇంతకుముందు ఏదైనా మెకానిక్ షెడ్లో పనిచేసా? గురు జోక్లే. దా స్టార్ట్ చేద్దాం. అన్నా ఎవరో పోరొచ్చింది. హే చార్త. అమ్మా ఏంటి గురు చూసుకోవా? ఎంత భయం వేసింది తెలుసా? అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అన్కంఫర్టబులా? మీరు నాకు నేర్పిస్తున్నారంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నట్టు. కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి గురు. సరే కంటిన్యూ చేద్దాం రండి. సరే. ఏ పోరి, ఇందాక నుంచి వస్తున్నాను, బండిని కంట్రోల్ చేయలేకపోతున్నావు. పాపం పిల్లాడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. నేను కంఫర్టబుల్గా ఉన్నా. నన్ను నేర్పించమంటావా? కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరు నువ్వు? ఎవరేంది? ఈ జాగా మాదే. భయ్యా ఇది పబ్లిక్ గ్రౌండ్, ఇక్కడికి ఎవడైనా రావచ్చు. ఇక్కడేం నీ పేరు రాసలేదు కదా? అన్నా వస్తున్నా. నీ పని మళ్ళీ చెప్తారా? ఎదవలు ఎక్కువ అయిపోయారు. సరే గురు మనం కంటిన్యూ చేద్దాం. ఈ రోజుకి చాలే, ఒక్క రోజులోనే అంతా వచ్చేది కదా. ఓకే మాస్టర్, మీరు చెప్పిందే వింటాను నేను. చాలే వెళ్దామా? ఎక్కు. థ్యాంక్ యూ. గురు పెట్రోల్ కడిగావుగా, ఉంచుకో. బాయ్. బాయ్. తొందరగా వెతుకురా. ఆ లోన్ ఆఫీసర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అనవసరంగా నీకు ఇచ్చాను. ఇక్కడే పెట్టా బాబాయ్. అక్కడే పెడితే ఎక్కడికి వెళ్తుందిరా బాబాయ్? అన్నేమైనా చూసాడే ఒకసారి అడుగుదామా? సరిపోయింది. పోయి వాన్నే అడగాలి. పొద్దున 10 గంటలకు వెళ్తాడు, రాత్రి ఎప్పుడో దయ్యాలు తిరిగే టైంకి వస్తాడు. అలాంటోడికి ఇంట్లో ఏదెక్కడుందో తెలుస్తుందారా? అయినా ఇంత జరుగుతున్నా కూడా పందిలా ఎలా పడుకున్నాడు చూడు. వాన్ని అడుగుతావా? అలా కాదు బాబాయ్, ఒకసారి లేపు అడుగుదాం. ఏయ్, నువ్వు వెతికితే వెతుకు, లేదా నీ వెతుక్కుంటా. వాన్ని మాత్రం అడగొద్దు. మన బేకరీ లోన్ రికవరీ పేపర్స్ కనిపించట్లేదు. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం. సరే ఒక నిమిషం ఉండు. ఇవేనా? ఇవే అన్నా. లాస్ట్ టైం సర్టిఫికేట్లు సర్దుండే కనిపించినాయి, తీసుకెళ్ళి లోపల పెట్టా. బాబాయ్ పేపర్లు వెతికి పెడితే సరిపోదు. ఇవి వాడి చదువు కోసం పెట్టిన బ్యాంకు లోన్ పేపర్స్. క్లియర్ చేస్తానని మాటిచ్చాడు. క్లియర్ చేస్తాడో లేదో తెలియదు కానీ వాడికి జాబ్ వచ్చేలోపు వాళ్ళమ్మకి ఎంతో ఇష్టమైన ఇల్లుని
తాకట్టు పెట్టకుంటే చాలు. ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఇవన్నీ? నీకు తెలీదు, నూరుకో. వీడితో పాటు చదువుకున్న వాళ్ళందరూ చక్కగా జాబ్ చేస్తూ ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకుంటున్నారు. మరి వీడు సార్, ఆ లోన్ పేపర్స్ దొరికాయి, ఎక్కడ తీసుకురమ్మంటారు? ఓ, అక్కడికే తీసుకురమ్మంటారా? సరే సార్, మావాడికి ఇచ్చి పంపిస్తాను. సరేనా? సార్, ఉంటాను సార్. బయటికే కదా వెళ్ళేది, టిఫిన్ చేసి లోన్ పేపర్లు తీసుకెళ్ళి క్లియర్ చేయమని చెప్పు. అలా జాబ్ కోసం తిరగకపోతే మన బేకరీ చూసుకోవచ్చు కదా. ఇలా ఎన్నోసార్లు చెప్పానురా, నా మాట వింటేగా. అయినా ఇంట్లో నా మాటకి విలువెక్కడుందిరా? రే, నేను జాబ్ చేస్తానని చెప్పాను కదా, నేను జాబే చేస్తాను. చెప్పు ఆయనకి. చూసావా, ఈ పొగరికేం తక్కువ లేదు. సరిపోయారు ఇద్దరు. తినలేదా? ఫాస్ట్ తోయండి. పెట్రోల్ ఉందో లేదో ముందే చూసుకోవా గురు. అయినా నేను మనీ ఇస్తున్నాను కదా. నువ్వు ఇచ్చి 100 రూపాయలు ఫుల్ ట్యాంక్ వస్తుంది మరి. ఏమో అంటున్నావు? అదే, అదిగో బంక్ వస్తుంది. రా, నేను లీటర్ పెట్రోల్ తాగేది, నా రక్తం తాగుద్ది. అరే చింటూ, ఇంటి దగ్గర నుంచి వస్తుంటే పిన్ని దీనికి ఇమ్మంది. థ్యాంక్స్ అన్నా. సరేరా, నేను వెళ్తున్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా, కొద్దిసేపు షాప్ చూసుకోవన్నా. ఒక అర్జెంట్ ఆర్డర్ వచ్చిందన్నా. షాప్లో ఏమో బాబాయ్ కూడా లేడు, ఏదో పని నుండి బయటికి వెళ్ళిండు. ఆర్డర్ వాళ్ళు అర్జెంట్ అంటున్నారన్నా. రే, ఇలాంటి ఏం పెట్టుకో, నా వల్ల కదా. నేను అన్నా ప్లీజ్ అన్నా, 5 నిమిషాలు అన్నా, ఇక్కడే అన్నా, ఇచ్చొచ్చేస్తా. సరే, త్వరగా రా. ఓకే అన్నా. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? అవుట్పుట్లు రావు, బొక్క రావు. అసలు ఎలా చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. అదే కదా నా బాధ అంతా. అయినా సండే పూట కూడా ఏంటి టార్చర్? ఫైనల్ ఇయర్గా తప్పదు. కావ్య, ఆకలేస్తుంది, ఇక్కడేమైనా తినేసి వెళ్దాం. అలాగే. భయా, ఎవరైనా ఉన్నారా? గురు, నువ్వేంటి ఇక్కడ? నువ్వు వర్క్ చేసేది ఇక్కడేనా? ఈ బేకరీ మాదే. చింటుగాడు బయటికి వెళ్తే షాప్లో ఎవరు లేరని నేనున్నా. ఓ అవును బ్రో, మా ఫ్రెండ్ ఎలా నేర్చుకుంటుంది ప్లేస్మెంట్ ట్రైనింగ్. ప్లేస్మెంట్ ట్రైనింగా? అదే గురు, బైక్ ఎలా నేర్చుకుంటున్నా అంటుంది. ఇంట్లో నేను ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని చెప్పొచ్చా, అందుకే అది అలా అంది. బాగానే నేర్చుకుంటుంది. అయినా బ్రో, దీన్ని ఎలా భరిస్తున్నావు? టార్చర్ పెడుతుంది. మొదట్లో నాకు అలాగే అనిపించింది, పోను అలవాటు అయిపోయింది. మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ మేడంకి. గురు, పొగిడించాలే. ఆకలి అవుతుంది, 2 ఎగ్ పఫ్స్ ఇవ్వు. సరే, అడిగెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తా. కూర్చో గురు, నువ్వు కూడా. పర్లేదు, మీరు తినండి, నేను వెళ్తా. కూర్చో గురు, ఒక 5 minutes. బాగుంది గురు పఫ్. ఇంకోటి తీసుకురానా? వద్దొద్దు. అవును బ్రో, ఏం చేస్తుంటారు మీరు? ఈ క్వశ్చన్ నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నా. ఏం చేస్తుంటావు గురు నువ్వు ఇంతకీ? ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కే తప్పించుకుంటూ తిరుగుతున్నా. మనలో మనకి మొహమాటం ఏంటి గురు?
బీటెక్ కంప్లీట్ అయ్యి 3 years అవుతుంది. అప్పటి నుంచి ఖాళీ జాబ్ కోసం సర్చింగ్. ఓ బ్రో, మీరు బీటెక్ కంప్లీట్ అంటున్నారు కదా, ఏ బ్రాంచ్? ఈజీ, కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ కోడింగ్ కూడా వచ్చు. ఓ సూపర్. ఇన్ని నేర్చుకున్న మీకు మీకే జాబ్ దొరకలేదంటే ఏం రా, నాకు జాబే దొరకదు. నువ్వు ఉండవే. గురు, హ్మ్? నీకు ఈ ప్రాజెక్ట్ తెలుసా? మినీ ప్రాజెక్ట్ గురు, ఆబ్జెక్ట్ డిటెక్షన్ యూజింగ్ యోలో మోడల్. బ్రోని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మనం ఏదో చేసుకుంటాం కదా. పర్లేదులే, చూస్తాను. చూడు గురు, కోడింగ్ అంతా కరెక్ట్గానే ఉంది, మరి ఎర్రర్ ఎందుకు వస్తుంది? సరే, ఒక 10 minutes చూసి చెప్తా. నువ్వు చూస్తా అంటే చేసేస్తావు గురు. చేసే గురు, చేసే. యా ఇట్స్ డన్, వచ్చింది. సూపర్ గురు. థ్యాంక్స్ బ్రో, భలే ఎగ్జిక్యూట్ చేసావు. 7 days నుంచి చూస్తున్నాం, ఒక్క ముక్క అర్థం కాలేదు. నువ్వు జస్ట్ 10 minutesలో చేసేసావు గురు. నీకెందుకు గురు వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు? ఈ రోజుల్లో స్కిల్స్ ఉంటే సరిపోదు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ రికమెండేషన్స్ చాలానే కావాలి. ఏం కాదు గురు, నువ్వు గట్టిగా ట్రై చేయి, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ₹60. గురు, ఇది కాంప్లిమెంటరీ ఇచ్చేయి. ఒసే ఇలా ఉన్నావంటే ఏం అనుకోలేవే గురు. రేపు నీ వల్ల ప్రాజెక్ట్ మంచిగా ప్రజెంట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. సరే గురు, రేపు కాలేజ్ అయ్యాక కలుద్దాం. కలుద్దాం. బాయ్ గురు. నువ్వున్నావేంట్రా? చింటూ ఏడి? చింటుగాడు ఆర్డర్ అవ్వడానికి వెళ్ళాడు, ఆడొచ్చేదాకా ఉండకున్నాడు. రోజు ఇలాగే వచ్చి షాప్ చూసుకోవచ్చుగా. ఆ జాబ్ ట్రయల్స్ అంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఇంట్లో తిట్టింది సరిపోవట్లేదా? ఎక్కడ కూడా మొదలెట్టేసావు. పనికిరాని పనులన్నీ చేసుకుంటే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఈ షాప్ మీదేనా? ఎగ్ అవునమ్మా. పఫ్స్ చాలా బాగున్నాయి అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎప్పుడు ఉండరా అంకుల్? ఉంటాను, ఇందాక లేను. ఆహా, ఇందాక వచ్చినప్పుడు ఎవరు లేకుండే అని. కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళానమ్మా. సరే అంకుల్, మేము సరే. అప్పుడప్పుడు వస్తుంటాం. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకే. ఉంటానమ్మా. ఏంట అందరూ బాగానే ఉంటారు మా వాడే. అవును, మా నాన్నతో ఏం చెప్పావు? నేనంతా నీ గురించి ఇంటిగడికి చెప్పి చావగొట్టాడంట. నేనేం చెప్పలేదు గురు, మీ డాడీ నీ విషయంలో సీరియస్ అవుతుంటే నా మాటలతో కూల్ చేశాను అంతే. అవును గురు, ఈరోజు బండి ఎలా డ్రైవ్ చేసా? రోజుతో కంపేర్ చేసుకుంటే ఈరోజు పర్లేదు. థ్యాంక్ యూ. ఒక నిమిషం చెప్పరా. రే ఎక్కడున్నావురా? ఇక్కడే డ్రైవింగ్ క్లాస్లో. ఓ శివన్ ఎందా కనబడి నీ గురించి అడిగాడు రా. ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పరా, లేకపోతే నన్ను సాగు దొప్పుతున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి నేనేం మాట్లాడతాను రా? ఇప్పటికే 2 నెలలు అయింది. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఏదో ఒకటి అంటాడు. అవసరమా? అది నిజమేలే, కానీ అన్న చాలా సీరియస్ ఉన్నాడు నీ మీద. జాగ్రత్త. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆయన కంట మాత్రం పడకు. ఒకవేళ కంట పడితే నీ పని అవుటే. సరేరా, నేను చూసుకుంటా. ఏంటి గురు సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏంటి మ్యాటర్? ఏం లేదు, చిన్న డిస్కషన్ అంతే. ప్రాబ్లం అయితే ఏం లేదుగా. ప్రాబ్లం లేదు, వెళ్దాం. గురు, ఇక్కడ ఆపవా? ఎందుకు? రా చెప్తా. అన్నా, మంచి క్యాప్స్ చూపించవా? ये ऊपर देख लो मैडम. అస్సలు బల. ఇది చూడు, బాగుంది కదా? చాలా తీసుకోనా? తీసుకో. అన్నా ఇది ఎంత? ये 300 का है. 200కి ఇచ్చే అన్నా. चल ठीक है.
ఏంది? కరెక్ట్ టైంకి ఫోన్పే కూడా పనిచేస్తలేదు. నా దగ్గర క్యాష్ కూడా లేవు. అందులో ఉంది 200గా, నేను ఇస్తానులే. గురు నీకెందుకు ఇబ్బంది, ఇది ఎప్పుడైనా తీసుకుంటానులే. అంత నచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ నీ మూడు మారిపోతుంది అన్నా. సరే వెళ్దామా? నీ మనీ నీకు ఇస్తానులే. ఏం పర్లేదులే, ఉన్నప్పుడు ఇద్దులే. తను ఉన్నప్పుడు ఇస్తుందిలే కానీ నువ్వెప్పుడు ఇస్తావురా నా పైసలు? అన్నా ఏరా నకరాలా? ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తావు, మీ ఓన్ని అడిగితేనేమో బయటికి వెళ్ళామంటాడు. 15,000 ఇవ్వడానికి ఎన్ని రోజులు రా? 2 నెలలు అవుతుంది. అన్నా ఇట్రా అన్న, మన పక్కన మాట్లాడుకుందాం. చల్బే, పోరుతో తిరగడానికి అవుతుంది కానీ నా డబ్బులు ఇవ్వడానికి ఏంట్రా నీకు? ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. అన్నా ఇప్పటికిప్పుడు 15,000 అంటే ఎలా అన్నా? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈరోజు నువ్వు డబ్బులు కట్టి ముందుకెళ్తావు. ఓ మేడం, వీడి రోజు రాడు, మీరు ఆటోలో వెళ్ళిపోండి. డబ్బులు ఇవ్వడం చేత కాదు కానీ పోరెలతో తిరుగుతున్నాడు. తను నాకు జస్ట్ ఫ్రెండ్ అన్నా. ఎవరైతే నాకు ఎందుకురా, నా డబ్బులు కట్టు ఫస్ట్. హలో బ్రదర్, ఫస్ట్ ఒక కాలర్ వదిలేయండి. శ్రేయా నువ్వు ఉండు, నీకేం తెలీదు. గురు నువ్వు ఆగు. బ్రో అసలు మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటా? 2 నెలల క్రితం వీడి ఫ్రెండ్ బెట్టేసి ఓడిపోయారు. 15,000 కట్టాలి, కట్టకుండా తిరుగుతున్నారు. ఇప్పుడేంటి, మీ మనీ మీకు ఇస్తే అయిపోద్దిగా. అంతే, నా డబ్బులు నాకు ఇస్తా, వీడిని పట్టుకుని నేనేం చేస్తాను? సరే ఆ 15K నేను ఇస్తాను, తను వదిలేయండి. నువ్విస్తావా? కానీ ఒక డీల్. ఏంటా డీల్? ఈరోజు బెట్ మ్యాచ్ ఉందా? ఉంది. ఈరోజు బెట్ మ్యాచ్లో నేను బెట్టేస్తాను. గెలిస్తే సూర్యమణితో చెల్లు చేసుకోవాలి. మరి ఓడిపోతే? డబుల్ అమౌంట్ ఇస్తాను. ఆహా, ఇదిగో నా ఫోన్, నీ దగ్గరే ఉంచుకో, గెలిచాక తీసుకుంటా. నీకేమైనా పిచ్చా? నేనే ఒకసారి పెట్టేసి తప్పు చేశానంటే లేనిపోయిన గొడవలు ఇరుక్కుంటావు. నీకేం తెలీదు, నేను మేనేజ్ చేసుకుంటూ నువ్వు వెళ్ళు. అన్నా ఒకసారి నేను చెప్పే, మనమే గెలుస్తాం, జస్ట్ ట్రస్ట్ మీ. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఇదేం చిన్నపిల్ల ఆట కాదు, మనీ మ్యాటర్. ఇరుక్కుంటే తర్వాత చాలా పెద్ద గొడవలు. హలో, నాకు ఈ డీల్ ఓకే. గురు నువ్వేం కంగారు పడకు. బ్రో మ్యాచ్ ఏ టైంకి స్టార్ట్ అవుద్ది? ఇంకో ½ అవర్లో స్టార్ట్ అవుద్ది. అన్నా తనకేం తెలీదు, నువ్వేనా చెప్పాను. ఆడపిల్ల తనే ధైర్యంగా పెట్టేస్తా అంటే నువ్వేంట్రా ఆపుతున్నావు? అది కాదన్నా, నేను చెప్పేది వినన్నా. ఒకసారి డీలోకి అయ్యాక ఇంకా మాటలేంటి? దమ్ముంది కదా, గెలిచి చూపించండి, డబ్బులు వదిలేస్తా. గురు ఇలా చూడు, ట్రస్ట్ మీ. ఏంట్రా అర్జెంట్కి ఎక్కడికి రమ్మన్నావు? ఏంది? ఏంటి ఇంత జరిగిందా? నీకు చిల్లకి చెప్పినట్టు చెప్పా, ఆయనకి ఎదురా ఒకరా చాలా సీరియస్ ఉన్నాడు నీ మీద అని. ఆయన అక్కడికి వస్తాడని నేను ఏమైనా కలగన్నానేను రా. ఇప్పుడు అది కాదు ప్రాబ్లం, నేను వద్దు అంటున్నా వినకుండా శ్రేయ ఈ ప్రాబ్లంలో ఇరుక్కుంది. తను ఆడతానంటే అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావురా? నేనెక్కడ ఒప్పుకున్నాను రా? బీ పాజిటివ్ సూర్య, బీ పాజిటివ్ సూర్య, మనం గెలుస్తామని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు తను బెట్టింగ్ గెలవాలని కోరుకో, అంత మించి మనం ఏం చేయలేమురా. సరే పదా లోపలికి వెళ్దాం. రే నేను రానురా, నువ్వు వెళ్ళు. ఏహే రా. రే వద్దురా, మళ్ళీ అన్నం ఫేస్ పర్లేదు. గురు ఇంకా 4 balls 18 runs కొట్టాలి గురు. గెలుస్తామంటావా? నాకు భయం అవుతుంది. అందుకే చెప్పాను వద్దని. ఇప్పుడు చూడు. గురు మనం గెలిచాం గురు. సూర్య, మొత్తానికి బెట్టి గెలిచేసారుగా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అయినా ఏ మాట కామాట ఆడపిల్లని ఈజీగా తీసుకున్నాను చూడు. నీకు నా సలాం.
అయితే మొత్తానికి ఈ అమ్మాయి మా వన్నో గట్టెక్కించిందంటావు అంతే కదనా? అంతే అంతే. రేయ్, ఆడి పంచాయితీ అయిపోయింది. నువ్వు మొన్న తీసుకున్నప్పుడు తీర్చలేదనుకో. అన్న ఇచ్చేస్తానే, ఇంకా టైం ఉందిగా. సరే అన్న, లేట్ అవుతుంది, మేము వెళ్తాం. సూర్య, సారీ సూర్య, ఇందాకేదో కోపంలో అలా. పర్లేదులే అన్న, నీ సిచ్యువేషన్లో ఉంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారేమో అన్న. కానీ అలా నలుగురిలో కాలర్ పట్టుకోవడం ఏంటన్నా? ఈరోజు తను హెల్ప్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ విషయం మా ఇంటి దాకా వెళ్ళేది. ఇప్పటికే మా నాన్న నన్ను కొడుకులా కూడా చూడట్లేదు. ఈ విషయం తెలిస్తే మనిషిలా కూడా చూడ్డు. నిజమే సూర్య, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. సారీ. సరే అన్న. అయినా అలా ఎలా అండి అంత డేరిగా పెట్టాడారు? ఒక్క దెబ్బతో మా వాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తారుగా. రే నువ్వేంటి మాట్లాడో, ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, ఇప్పుడేం కాస్తాను అవరా? ఏంట్రా నవ్వేది? ఆ రోజు వద్దు వద్దు అంటే పెట్టేయించు, అది తీర్చడానికి ఇంత డ్రామా. ఈరోజేమో ఈవిడ. మ్యాచ్ గెలిచాం కాబట్టి దర్జాగా మాట్లాడి బయటకు వచ్చేసాం. మినిమం తెలుసారా ఈవిడ క్రికెట్? ఓడిపోయి ఉంటే ఈరోజు బాగుంది కాబట్టి బయటపడ్డాం. ఓడిపోతే ఏం చేయాలని ఒక్కసారైనా ఆలోచించావా? ఇంకోసారి నేను డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచించు. రే, వర్షం తగ్గితే నేను ఇంటికాడ దింపేస్తా, నువ్వు స్టార్ట్. సరేరా, జాగ్రత్త. ఓకే గురు. శ్రేయా, సారీ. ఎందుకు? ఏదేమైనా అలా కోపడి ఉండకూడదు. నువ్వెందుకు గురు సారీ చెప్పడం? అయినా నువ్వు చెప్పింది కూడా నా మంచి కోసమే. నేను అలా చేయకుండా ఉండాల్సి ఉండే, కానీ నిన్ను అలా చూశాక నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు గురు, అందుకే అలా చేశా. ఓడిపోయి ఉంటే ఏం చేసేదానివి? ఏమో గురు, అదంతా ఆలోచించలేదు. అయినా గెలిచాం కదా. సరే, ఇంకెప్పుడు చేయకే. నువ్వు చెప్పాక కూడానా? ఓకే గురు, బాయ్. బండి చూసావా అంత సాలిడ్గా ఉందో? ఇలా రౌండ్ వేయడం వచ్చా నీకు? బాస్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? గురు, వాళ్ళ గురించి పట్టించుకోకు, నువ్వు నాకు నేర్పి. ఓ పోరి, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? మన బండి మంచి కండిషన్లో ఉంది, నువ్వు ఒప్పుకుంటే డైరెక్ట్ 5th గేరే. ఒప్పుకుంటావా? హీరో వచ్చాడు రోయ్. వదిలి శ్రేయ, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు వీడు. వద్దు గురు, మనకు టైం వస్తుంది, అప్పుడు చెప్దాందా. ఏమ్రా చూస్తున్నావు? భయపడ్డాడన్నా. ఏరా, హీరోలో వచ్చి వెళ్ళిపోతున్నావు? మైలేజ్ బండిలోనేనా, నీలో లేదా?
శ్రేయ త్వరగా రావే, కాలేజ్కి టైం అవుతుంది. ఏ అక్కడే ఆగిపోయావేంటే కావ్య, లోపలరా. 5 minutes ఉండవే, తినేసి వస్తే వెళ్దాం. కావ్య నువ్వు కూడా టిఫిన్ చెయ్యి. అది ఆల్రెడీ తినేసి వచ్చి ఉంటుందిలే అమ్మా. అయినా అది మన ఉప్మాలు ఇడ్లీలు తినదు. ఒసి తనంతే ఆంటీ, అలాగే కామెడీ చేస్తుంది నాతోటి. తెలుసమ్మా, అదందరిని అలానే ఆట పట్టిస్తుంది. రేపు కట్టుకుపోయేవాడితో కూడా ఇలానే చేయమను, తోలొలుస్తాడు. అబ్బా, నాకు వచ్చేటోడు నన్ను ప్రిన్సెస్లా చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడక్లే, నీకు మంచి అల్లుడే వస్తాడు. అబ్బో, మాటలకేం తక్కువ లేదు కానీ కావ్య, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎలా నడుస్తోంది? క్యాంపస్లో మీకు జాబ్ వస్తుంది కదా? హా ఆంటీ, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కానీ ఆ ట్రైనింగ్ గురించి నన్ను అడిగే కన్నా మీ కూతుర్ని అడగండి, బాగా చెప్పుద్ది. తను నాకన్నా బాగా నేర్చుకుంటుందా ఆంటీ ట్రైనింగ్లో. అవునా శ్రేయ, ట్రైనింగ్ క్లాసెస్లో అంత బాగా నేర్చుకుంటున్నావా? ఇరికిచ్చేసి చెప్పు శ్రేయ, ఆంటీ అడుగుతుంది కదా ట్రైనింగ్ గురించి. చెప్పు. బాగా జరుగుతుందమ్మా. జాబ్ తెచ్చుకోకపోవాలి. కవితత్త వాళ్ళ కూతురికి పెళ్లి చేసేసినట్టు నీకు కూడా పెళ్లి చేసేస్తా, ఒక పని అయిపోద్ది. ఆ పెళ్లి కొడుకుని వెతకాల్సిన అవసరం లేదులే, తను ఆల్రెడీ వెతుక్కుని వచ్చే టైప్, మీకు ఆ శ్రమ ఉండదులే. వస్తాయి, నువ్వు ఆపవే. ఏంటే అదేదో అంటోంది? కాలేజ్లో ఏమైనా పంచాయతీ నడుస్తుందా ఏంటి? అమ్మా, దాని మాటలు పట్టించుకుంటున్నావా? అలా ఏం లేదు, నువ్వు రావే, నీ పని చెప్తా. బాయ్ ఆంటీ. శ్రేయ, కాలేజ్ ఫీజు కట్టావా? ఎప్పుడో కట్టేశానమ్మా. సరే, జాగ్రత్త, బాయ్. స్లోగా. ఏంటి శ్రేయ, ఈరోజు ఏమైంది అసలు? సారీ గురు, ఈరోజు అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నా మూడేం బాగాలేదు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఏమైంది? శ్రేయ, మన కాలేజ్ నుంచి రేపు నువ్వు క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఆల్రెడీ నీ నేమ్ ప్రిన్సిపల్ మ్యామ్కి ఇచ్చేశాను. ఏంటి, నీకు డాన్స్ వచ్చా? మరి నాకెప్పుడు చెప్పలేదు? అసలు ఆ డిస్కషన్ ఇంతవరకు రాలేదు చెప్పడానికి. అయినా నాకు డాన్స్ చేసే ఇంట్రెస్ట్ లేదు గురు. ఆ మేడంకి వద్దని చెప్తే నో మోర్ ఎక్స్క్యూజెస్ అని బేస్ వాయిస్తో చెప్పింది. అసలు తనకు అనవసరంగా నా హాబీస్ గురించి చెప్పాననిపిస్తుంది. అయినా నీకొచ్చిన డాన్సేగా చేయమన్నారు, చేస్తే ఏమైద్ది? అండ్ ఇదేగా నీ లాస్ట్ ఇయర్, మళ్ళీ నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. ఆలోచించు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ నా దగ్గరున్న పట్టీలు పాడైపోయాయి. ఇప్పటికిప్పుడు అవి సెట్ అవ్వవు. ఆల్రెడీ 2 షాప్స్లో అడిగాను, 1 వీక్ పడుతుంది అన్నారు. కానీ నా కాంపిటీషన్ డే ఆఫ్టర్ టుమారోనే. ఎందుకు నవ్వుతున్నావు? అంటే నీకు డాన్స్ చేయడానికి ప్రాబ్లమే లేదు కదా? లేదా అంటే లేదు. పాపం మేడం కూడా చాలాసార్లు అడిగింది, తన కోసమైనా చేయాలనిపిస్తుంది. కానీ పట్టీలు... అక్కడికే వస్తున్నా. పట్టీల గురించి నువ్వు ఆలోచించుకో, అవి నేను తీసుకొస్తా. నువ్వు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వెలా తీసుకొస్తావు? అవన్నీ నీకెందుకు? అయినా నేను డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకో. థ్యాంక్స్ గురు, చెప్పినట్టు తీసుకొచ్చా. చెప్పాగా తీసుకొస్తా అని. అయినా ఇంత ఫాస్ట్గా ఎలా తెచ్చావు గురు? కొంపదీసి నువ్వు కూడా డాన్స్ నేర్చుకుంటున్నావా? అవి మా అమ్మవి. మా అమ్మ క్లాసికల్ డాన్సర్. ఆవిడకి డాన్స్ అంటే చాలా ఇష్టం. పెద్ద డాన్సర్ అవ్వాలనుకుంది, కానీ పెళ్ళి తర్వాత సిచ్యువేషన్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. అవునా? పాపం ఆంటీ, అంత ప్యాషనెట్ ఉన్నప్పుడు మళ్ళీ ట్రై చేయాల్సింది. నా చిన్నప్పుడు ఆవిడ గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తుంటే భలే ఉండేది తెలుసా, చూస్తూ ఉండిపోవాలనిపించేది. గురు, నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఆంటీని ఒకసారి కలవాలని ఉంది. పరిచయం చేయొచ్చు కదా గురు? 5 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వల్ల ఆవిడ చనిపోయారు. ఓ సారీ. ఇట్స్ ఓకే. దేవుడు అంతే గురు, మనకు చాలా దగ్గరున్న వాళ్ళని తొందరగా దూరం చేస్తాడు. ఆవిడే నాకు చాలా పెద్ద సపోర్ట్. ఇప్పుడు ఆవిడ ఉంటే బాగుండేది. ఈ బైక్ కూడా ఆవిడిచ్చిందే. ఆవిడిచ్చిన లాస్ట్ గిఫ్ట్ ఇది నాకు. అవునా? అందుకే నీ బండిని అంత బాగా చూసుకుంటావు.
అది సరే, నీకెందుకు బండి నేర్చుకోవాలనిపించింది? అందులోనూ RX 100. టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే గురు. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. అలా హ్మ్. ఎక్కు. రిఫర్ చేస్తా అని చెప్పి ఆఫీస్కి పిలిచి ఇప్పుడు వేకెన్సీ లేదంటే ఎలా రా? కనీసం నువ్వైనా కనుక్కోవాలి కదా. నేను కరెక్ట్గానే కనుక్కున్నా మామ, వాళ్ళు ఇప్పుడు సడన్గా చెప్పారు. అని సాఫ్ట్వేర్ వాళ్ళు అంత ఇంతేరా, ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. బీటెక్లోనే సరిగ్గా చదువుకొని క్యాంపస్ ఇంటర్వ్యూ కొడితే సరిపోయింది. ఇప్పుడు ఈ తిప్పలుండే కాదు. రే అదేం ఆలోచించకరా. సిగరెట్ తాగుతావా? లేదురా, మానేసా. అబ్బో ఇది ఎప్పటి నుంచో? అంటే శ్రేయ నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి, అంటే నాకు కూడా అనిపించిందిరా మరి ఎక్కువగా తాగుతున్నానని, అందుకే. ఆహా, తను నీ లైఫ్లోకి వచ్చాక చాలా మారావురా. రే అలా ఏం లేదురా. ఎవరు? తనేరా. ఓకే. హలో గురు, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి, వస్తావా? సరే రే, తన దగ్గరికి వెళ్ళి వస్తాను. సరే బాయ్. బాయ్ రా. ఏంటి గురు అలా చూస్తున్నావు? ఏం లేదు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. సరే పద, కాలేజ్కి టైం అవుతుంది. బాగా డాన్స్ అయ్యి. ఆల్ ది బెస్ట్. సరే గురు. శ్రేయా. గురు, ఈరోజు డ్రైవింగ్ క్లాస్ ఏమొద్దు, నేను ఒక దగ్గర తీసుకెళ్తాను పదా. ఎక్కడికి? గురు, పెట్రోల్కి పైసలు ఇచ్చాను నేనే కదా, క్వశ్చన్స్ అడగకుండా పదా. సరే, ఎందుకు ఎలా పర్ఫామ్ చేసావు? చెప్తానులే గురు, పదా. ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు? గురు, ఈరోజు డాన్స్ చాలా బాగా చేసా తెలుసా. అందరూ శ్రేయ యూ డిడ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నారు. మా ప్రిన్సిపల్, హెచ్ఓడి అందరు పొగిడినారు తెలుసా. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఓ నైస్. అంటే కాలేజీలో మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట నీ డాన్స్కి. గురు, నీకే థ్యాంక్స్ చెప్పాలి గురు. అసలు నాకు ఇంట్రెస్టే లేకుండే, నువ్వు మా మేడం చెప్పిన మాటలకే నేను డాన్స్ పర్ఫామ్ చేశా. నాదేముందిలే, నువ్వు బాగా పర్ఫామ్ చేసావు, నీకు మంచి పేరు వచ్చింది. చిన్నప్పుడు మా నాన్నతో వచ్చేదాన్ని గురు ఈ ప్లేస్కి. అవునా? శ్రేయ, నువ్వు డాన్స్ చేస్తుంటే నేను ఒక్కడే చూడలేదన్నమాట, మిస్ అయ్యా. అవును కదా, ఒక్క నిమిషం ఆగు గురు. చాలా బాగా చేసావు. నీ డాన్స్ చూస్తుండి బస్ తెలుసా. ఇది జస్ట్ శాంపిలే గురు, కాలేజ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇంత మంచి స్కిల్ ఉంచుకొని పెద్ద కాంపిటీషన్కి, షోకి ట్రై చేయొచ్చు కదా. నాకు అంత సీన్ లేదులే గురు, కాలేజ్ కాబట్టి ఏదో మేనేజ్ చేశా. అలా ఏం లేదు, నువ్వు ట్రై చేస్తే పెద్ద డాన్సర్ అవుతావు. సర్లే చూద్దాం.
ఫస్ట్ అయితే బీటెక్ అయిపోవాలి అండ్ కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకోవాలి. అబ్బో, లైఫ్లో చాలా పెద్ద పంచాయతీ ఉంది. లైఫ్లో పంచాయతీ లేకుండా ఎక్కడ ఉంటుంది చెప్పు? అయినా బీటెక్ అయిపోయిన తర్వాత మొదలవుతుంది అసలు పంచాయతీ. అందుకే ఏం చేసినా ఇప్పుడే చేసే. గురు, నీ డ్రీమ్ ఏంటి? ఒకప్పుడు చాలా డ్రీమ్స్ ఉండే, ఏదో ఒకటి సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని. ఇప్పుడు అవేం లేవు. ఒక మంచి జాబ్, నాన్నని బాగా చూసుకోవాలి, నన్ను నమ్మి మా ఇంటికి వచ్చిన అమ్మాయికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి. ఇదే ఇప్పుడు గోల్. అబ్బో, నీకేమన్నా డ్రీమ్స్? నాకు పెద్దగా డ్రీమ్స్ ఏం లేవు గురు. ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి, లైక్ పెంకిటిల్లు, అండ్ ఒక చిన్న థీమ్ రెస్టారెంట్, అండ్ ఇండియాలో ఉన్న ప్లేసెస్, టెంపుల్స్ అన్నీ తిరగాలి. అబ్బో, పెద్ద లిస్టే ఉందిగా. ఇవన్నీ రేపు ఫ్యూచర్లో జరుగుతాయో లేదో తెలియదు, కానీ రేపు పెళ్ళయ్యాక నా ఫ్యూచర్ హస్బెండ్తో క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ ఏఆర్ రెహమాన్ హైరామా సాంగ్ అయితే పక్కా జరిపించుకుంటాను. అది నా విష్ లిస్ట్లో మోస్ట్ ఫేవరెట్ డ్రీమ్. చిన్న లిస్ట్ ఏం కాదు, నీ డ్రీమ్ నెక్స్ట్ లెవెల్గా. నేను చేసుకున్నాడు ఎవడో సచ్చాడే. నేను ఇలానే వాగుతూ ఉంటా, అయినా వాడు నన్ను భరించాలి. సరే అయితే వెళ్దామా? హా, మీ అమ్మగారు అన్నావుగా, తీసుకో. పర్లేదులే, అవి నీ దగ్గరే ఉంచు. ఇంట్లో మూల ఉండడం కంటే నీకైనా ఉపయోగపడుతున్నాయిగా. నీ కాళ్ళకు చాలా బాగున్నాయి శ్రేయ. థ్యాంక్ యూ. వెళ్దామా? ఏంటి సండే రోజు కూడా బయటకు తీసుకొచ్చావు? చూడు ఎండ ఎలా ఉందో. అసలే ట్యాన్ అయిపోయా, ఇప్పటికే ఎవరు దేకట్లేదు. నీ అందమేం కరిగిపోదులేవే, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం. ఎలాగో బయటకు వచ్చాం కదా, అలా మాల్కి వెళ్ళి స్నాప్లు పెడదాం. నువ్వు నీ స్నాప్ల పిచ్చి దా. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? సూర్యాన్ని కలవాలంటే వాడే వచ్చేవాడుగా. అది కాదే మ్యాటర్, నువ్వురా. 1 అవర్లో బిస్కెట్లు కేకులు వస్తాయి, సర్దిపెట్టు. సరే బాబాయ్. హాయ్ అంకుల్, బాగున్నారా? హాయ్ అమ్మా, చాలా రోజులైంది చూసి. రోజు మీ అబ్బాయితోనే తిరుగుతుందిగా, కనపడలేదా? ఏంటమ్మా? బాగున్నాం అంకుల్, మీరు? ఏం కావాలో చెప్పండి, ఫ్రెష్గా పప్స్ ఉన్నాయి, తింటారా? అవేమొద్దు అంకుల్, ఒక చాక్లెట్ కేక్ ఇవ్వండి బర్త్డేకి. కేక్ కావాలా? 1 మినిట్ తీసుకొస్తా. ఒసే, నా బర్త్డే మొన్న అయిపోయిందిగా, మళ్ళా కేక్ ఏంటి? నీ బర్త్డే కాదులేవే, ఆగు. నేనేగా నీ బెస్ట్ ఫ్రెండ్ని, ఇంకెవరున్నారు నీకు? అబ్బా, చెప్తా లేవే, ఆగు. అరే చింటూ. బాబాయ్, ఈ కేక్ని జాగ్రత్తగా ప్యాక్ చేయి. అమ్మా, నాకు కొంచెం పని ఉంది, నీ బయటికి వెళ్తున్నా. వీడు ప్యాక్ చేసి ఇస్తాడు, తీసుకోండి. ఓకే అంకుల్. జాగ్రత్త. సరే బాబాయ్. చెప్పక్క, ఏం పేరు రాయాలి? అక్క ఏంట్రా, వరుసలు మారిపోతాయి. నువ్వు జరసేపు కాముండవే తల్లి, అది అలానే అంటలే, నువ్వు పట్టించుకోకు. అదిటి నేను రాస్తా. బాయ్ చింటూ, పదా. ఏంటే సంగతి? సర్ప్రైజ్లు, కేక్ కటింగ్లు ఏమైతుంది? నువ్వు అనుకునేటట్టు ఏం లేదే, జస్ట్ ఫ్రెండ్లీగా ఇవ్వాలనిపించింది. అబ్బో, నమ్మానులే. నమ్మకపోతే వెళ్ళి హుసేన్ సాగర్లో దూకు, నన్ను దొబ్బకు. హలో, వచ్చావా? వచ్చాను. అయినా ఈ టైంలో ఎందుకు రమ్మన్నావు? 1 మినిట్ వస్తున్నా. పద పోనీ. ఎక్కడికి? అరే పోనీ, ఇక్కడే ఆపు. ఇక్కడేంటి ఈ టైంలో? చెప్తానే, ఆగు. నువ్వు కళ్ళు మూసుకో. దేనికి? నువ్వు కళ్ళు మూసుకో గురు. 3, 2, 1 హ్యాపీ బర్త్డే. పట్టుకో. కట్ చెయ్యి. అవును, నా బర్త్డే అనే విషయం నీకెలా తెలుసు?
నువ్వు నాకు బైక్ నేర్పించే మాస్టర్. మాస్టర్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? నిజం చెప్పు. ఇన్స్టాలో చూసా. నిజానికి నా బర్త్డే అనే విషయమే నాకు గుర్తులేదు. కానీ నా బర్త్డేని గుర్తుపెట్టుకొని ఇలా సర్ప్రైజ్ చేయడం బాగుంది. మన అనుకుంటేనే కదా గుర్తుపెట్టుకుంటాం. నాకెందుకో నీకు అలా సర్ప్రైజ్ చేయాలనిపించింది. ఇందుకే ఆ కేక్ మా బేకరీలోదే కదా? అవును గురు, మీ బేకరీలోదే. చింటూకు కూడా తెలుసు, నేనే చెప్పొద్దన్నా. అంటే మొత్తం ప్రీ ప్లాన్ అనమాట. ప్లానింగ్లో పిహెచ్డీ అయినా చేసావు నువ్వు. గురు, పోలీసులు వస్తున్నారు, వెళ్దాం పదా. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రేమలో పడతారని మనందరూ క్లారిటీ వచ్చింది. వీళ్ళిద్దరికి ఎప్పుడు వస్తుందో క్లారిటీ మరి చూద్దాం. బాగానే డ్రైవ్ చేస్తున్నావు కదా? ఏమో గురు, నాకు భయం అవుతుంది. ఎందుకు భయం? నేనున్నాను కదా, పద. స్లోగా గారి, పద. అంతే. నువ్వు ఉన్నావు కాబట్టి తోలుతున్నాను గురు, లేదంటే అసలు నేను చాలా భయపడేదాన్ని. అయినా బాగా నడుపుతున్నా కదా. నువ్వు హెల్ప్ చేస్తావు అనుకోలేదు గురు. ఫస్ట్ బాగానే హెల్ప్ చేసావు. ఏంటి గురు, ఏం సపోర్ట్ చేయవు గురు? ఏంటి గురు ఇలా చేసావు? అయితే ఇప్పుడు ఏమైంది? బాగా నడిపోగా. థ్యాంక్ యూ గురు, ఇదంతా నీ వల్లే. నాదేముంది, నీకు నేర్చుకోవాలనిపించింది, పట్టుదలతో నేర్చుకున్నావు. మొత్తానికి నేర్చేసుకున్నావు కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటా, ఒక చిన్న పని ఉంది, చూసుకొని వద్దాం పదా. ఏంటే నువ్వు ఇక్కడికి వచ్చావు? చెప్తా గురు, గట్టి పట్టుకో. గురు దిగు. ఏంట్రా అలా చూస్తున్నారు? నా డ్రైవింగ్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయినట్టున్నాయి, సైలెంట్ అయిపోయినారు. మీ బాయ్స్ అయినా ఇలా రౌండ్స్ వేసి తిరిగేది? మేము కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. శ్రేయ అంటే కాలేజ్కి వెళ్ళే నార్మల్ అమ్మాయి అనుకున్నారా? హై వోల్టేజ్ కరెంట్ తీగ, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ముట్టుకో. ఇంకోసారి అలాంటి గలీజ్ మాటలు మాట్లాడారనుకో మర్యాద దక్కదు. ఏంటి గురు అలా చూస్తున్నావు? నువ్వేనా ఇది? అలా ఇచ్చేయండి. ఒక్కొక్కడి మొహం మాడిపోయింది అక్కడ. గురు ఏదున్నా మనకు టైం వచ్చేంత వరకే. వన్స్ టైం వచ్చాక అందరిని ఇలానే ఆడుకుంటా. అయినా ఈ కట్అవుట్ బై బర్త్ నుంచే ఉంది. సరే గురు, టైం అవుతుంది, బండిది. గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే.
ఏంటి గురు డైరెక్ట్ ఇక్కడికే రమ్మన్నావు? ఏం లేదు, అదంతా చుట్టూ తిరిగి రావడం ఎందుకని ఇక్కడికే రమ్మన్నా. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు. సర్లే, ఈ పార్టీను నువ్వు కూడా యాక్టివ్ అవుతావు. నా మూడేం బాగాలేదు శ్రేయ. నిజం చెప్పాలంటే నీకు బండి నేర్పించే ఇంట్రెస్ట్ కూడా లేదు. పద, నేను ఇంటికాడ దింపేస్తాను. గురు, అంత కష్టపడి అక్కడి నుంచి వస్తే వెళ్ళిపోదాం అంటావేంటి గురు? గురు, ఈరోజు నీకు ఇంటర్వ్యూ కదా? సారీ, మర్చిపోయినా. పర్లేదులే. సరే, ఇంతకెలా అయింది? సెలెక్ట్ అయ్యావా? యా సూర్య, అన్ని క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేసావు అండ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. కానీ ఒక ప్రాబ్లం. ఏంటి సార్ అది? యా, నీ సర్టిఫికేట్స్ చూసా 69% ఉంది, దాంతోపాటు 3 years గ్యాప్ కూడా ఉంది. ఇన్ దిస్ పాయింట్ వీ డిడ్ంట్ గివ్ ఎ జాబ్, బట్ నిన్ను రాయేష్ రికమెండ్ చేశాడు కాబట్టి నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. అవునా? ఏదో చేయండి సార్, ఈ జాబ్ నాకు చాలా అవసరం. సూర్య హ్యాడ్ ఓన్లీ వన్ ఆప్షన్. ఏంటి సార్ అది? నేను వాళ్ళని మేనేజ్ చేయాలంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు పే 30K. మిగతా నేను మేనేజ్ చేసుకుంటా. 30Kనా? ఇప్పుడుకిప్పుడు 30K అంటే ఎలా గురు? కష్టమే, కానీ నాకు ఈ జాబ్ చాలా అవసరం. ఏదో ఒకటి చేయాలి. ఏం కాదులే గురు, సాఫ్ట్వేర్లో జాబ్లు ఏమన్నా కరువా? ఇది కాకపోతే ఇంకోటి, నువ్వు లైట్ తీసుకో గురు. ఏమన్నా లైట్ తీసుకోమంటా శ్రేయ? ఇది కాకపోతే ఇంకోటి. ఇప్పటికే 120 అప్లికేషన్స్, 70 టెక్నికల్ ఎగ్జామ్స్, 23 ఇంటర్వ్యూస్, అన్నిట్లో రిజెక్షనే. ఇప్పుడు కూడా రాజేష్ అనేదో నా మీద దయ తెలిసి రిఫర్ చేశాడు. ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను. ఇప్పుడేమో ఇది. సరే అయితే మనీ ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు? మీ డాడీని అడుగుతావా? మా నాన్ననా? అస్సలు అడగను. ఇప్పటికే ఆయన నా గురించి చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతో జాబ్ తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. సరే, ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా బైక్ అమ్మేస్తే 30,000 వస్తాయి. అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోద్ది. పిచ్చా గురు, బండి అమ్మేస్తావా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు నా బైక్ తప్ప వేరే ఆప్షన్ ఏం కనిపించట్లేదు. అలా కాదు, అది మీ అమ్మ మెమరీ అన్నావు కదా, దాన్ని ఎలా అమ్మేస్తావు? అవును, మా అమ్మ మెమొరీనే. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తువుల మీద ప్రేమ పెంచుకోవడమే కాదు, దాన్ని వదులుకోవడం కూడా తెలిసి ఉండాలి. వేరే ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో చూద్దాం కదా. చాలా ఆలోచించాను. ఎంత ఆలోచించినా ఇది తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు నాకు. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పినా. సరే పద, నేను దించేసి నేను వెళ్తాను. బహుశా ఇదేనేమో మన ఇద్దరం వెళ్ళే లాస్ట్ రైడ్ దీని మీద. ఎక్కువ ఇప్పుడు బండి సేల్ చేసి ఎంత వస్తుందా అన్న? 15,000. ఓ 30,000. 30,000 అయితే కష్టం. సరే అన్న, నేను చెప్తా. అయితే ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది అన్న? అది ఓ 20,000 వరకు వస్తుంది. 20,000. సరే అన్న, నేను మళ్ళీ వస్తాను. మంచిది అన్న, 30,000 చూడండి అన్న ప్లీజ్. नहीं होगा, मुश्किल है, बाहर मार्केट बहुत डाउन है. సరే అన్న.
మా ఇప్పుడు నీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ రా. జాబ్ లేకపోతే మనల్ని ఎవడు దేకడు. అంతెందుకు, నీతో తిరుగుతున్న అమ్మాయి కూడా కొన్ని రోజులు అయ్యాక నేను పట్టించుకోదు. నా మాట విని నువ్వేం చేసి అని జాబ్లో జాయిన్ అవ్వరా. వాడికి జాబ్ వచ్చే లోపు వాళ్ళ అమ్మకి ఎంతో ఇష్టమైన ఇల్లుని తాకట్టు పెట్టుకుంటే చాలు. బహుశా ఇదేనేమో మన ఇద్దరం వెళ్ళే లాస్ట్ రైడ్ దీని మీద. ఎవరు? హాయ్ అంకుల్. నువ్వేంటమ్మా ఇక్కడ? మా ఇంటి అడ్రస్ నీకెవరు చెప్పారు? సూర్య ఉన్నాడా అంకుల్? సూర్యానే ఇచ్చాడు నాకు ఈ అడ్రస్. సూర్యానా? సూర్య నీకెలా తెలుసు? అంటే అంకుల్, సూర్య నాకు కాలేజ్లో సీనియర్. నాకెప్పుడు చెప్పలేదే. ఏంటో వీడు. అరే సూర్య! హాయ్ సూర్య. ఏ నువ్వేంటి ఇక్కడ? మీ జూనియర్ అంట కదా. అయినా నువ్వు చదివింది వరంగల్ కదరా? మరి మీ జూనియరు అంటే నాన్న క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో క్లాస్మేట్స్. క్యాంపస్ ట్రైనింగ్ అది ఎప్పుడు చేసావురా? అడుగుతున్నారుగా సూర్య, చెప్పు. మూసుకున్నాను. అంటే అంకుల్, అది కాలేజ్లో నాకు సీనియర్ ట్రైనర్గా వచ్చాడు. అది కూడా చేసావా? చేశానన్నా. సరే కానీ గుర్తుపెట్టుకొని ఇంటి దాకా వచ్చిందంటే ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది. మాట్లాడు. అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది నాతో. చాలా మంచి అమ్మాయి. మాట్లాడు. మాట్లాడుతున్నాను. ఇంటి దాకా వచ్చేసండి. నానేమనుకుంటాడు? అంకుల్ ఏమనుకోరు. అయినా అంకుల్ నాకు చాలా క్లోజ్లే. అబ్బో, ఎందుకు ఇంటికి ఎందుకు వచ్చావు? ఫోన్ చేస్తే సరిపోయేదిగా. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఏంటి? అంటే అది, నువ్వు బైక్ అమ్మేసి మనీ అడుగుదాం అనుకున్నావు కదా. ఇద్దరు బయ్యర్స్ని కూడా చూసా, కానీ తక్కువ చెప్తున్నారు. అదే ఆలోచిస్తున్నాను. ఓ, ఇలా అడగొచ్చో లేదో తెలీదు. నువ్వు ఎలాగో ఆ బైక్ అమ్మేద్దాం అనుకుంటున్నావు కదా, ఆ 30కి ఏదో నేనిస్తాను. నీ బైక్ నాకు ఇచ్చేసేయ్. నువ్వు కొనుక్కుంటావా? కామెడీ చేయకు. కామెడీ కాదు గురు, సీరియస్గా. నీ బైక్ నేను తీసుకుంటాను. ప్లీజ్ గురు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఎక్కువ ఆలోచించకు గురు. బైక్ అంటే నాకు చాలా ఇష్టం కదా. ఎలాగో కొనుక్కుందాం అనుకున్నా. నువ్వెవరో తెలియని వాళ్ళకిచ్చే బదులు అదేదో నాకిచ్చే గురు, ప్లీజ్. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఎవరికో తెలియని వాడికి ఇచ్చినా దాన్ని ఎలా వాడతాడో కూడా తెలియదు. నువ్వు బాగా చూసుకుంటావు, కానీ డబ్బులు అవసరం. ఇదిగో 30K. ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాయి. ఇంత డబ్బులా సెట్ చేసావు? అవన్నీ నీకెందుకు గురు, ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వు. సరే మేడం, ఆ బండి నీకేస్తాలే. నిజంగానా? థ్యాంక్స్ గురు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నువ్వెందుకు చెప్తున్నావు? నేను నీకు చెప్పాలి. నువ్వు కలిసిన ఫస్ట్ టైం నువ్వు నాకు ప్రాబ్లం అనుకున్నా, కానీ నా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ. అలా ఎందుకు అంటున్నావు గురు? నేను అసలు కాన్ఫిడెంట్గా లేనప్పుడు నువ్వే కదా చాలాసార్లు కాన్ఫిడెన్స్ ఇచ్చావు. నువ్వు ఇలా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నిన్నటి నుంచి చాలా థింక్ చేసి డెసిషన్ తీసుకున్నా. మొన్న నువ్వే అన్నావు కదా ఈ బైక్ మీద లాస్ట్ రైడ్ అనేసి. అలా ఏమో ఉంటుంది చెప్పు. అదేదో ఈ బైక్ నువ్వు నాకు ఇచ్చావనుకో, నీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలా ఏమొద్దులే, నువ్వే ఉంచుకో. నువ్వు దాన్ని బాగా చూసుకుంటావు, ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు వద్దులే, రేపు తీసుకుంటా. ఈరోజు నువ్వు నన్ను డ్రాప్ చేయి, రేపటి నుంచి నేను నిన్ను డ్రాప్ చేస్తాను. బాగా మాటలు నేర్చావు. హలో, వచ్చావా? షోరూమ్ లోపలికి వచ్చాయి.
శ్రేయ, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? టైంకి వచ్చావు. ఈ షర్ట్ ఎలా ఉంది చెప్పు? బాలేదు కదా? ఇది బాగుంది. నువ్వు ఇది ఒకసారి ట్రైల్ చేసుకొని రా. ఇప్పుడు ఎందుకు ఇదంతా? చెప్తానులే గురు, నువ్వు వెళ్ళు. చాలా బాగుంది. ఈ షర్ట్లో నువ్వు హీరోలా ఉన్నావు గురు. సరే, నువ్వు మార్చుకొని రా. పద. ఎందుకు ఇవన్నీ? అరే, ఫస్ట్ డే ఆఫీస్ అంటే మంచి షర్ట్ వేసుకోవాలి కదా. నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనుకో. శ్రేయ, ఇప్పటికే నా గురించి చాలా చేసావు. మళ్ళీ ఇదంతా నాకు ఇవ్వాలనిపించింది ఇస్తున్నా. అయినా శ్రేయ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నాకు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే చిరాకు వస్తుందని తెలుసు కదా. ఈ రౌడీజం మాత్రం మానవే. నువ్వు నీ మనసుకి ఏమనిపిస్తే చేస్తావు కదూ. అంతేగా గురు, మనకున్నదే చిన్ని లైఫ్. మనకి ఏది అనిపిస్తే అది చేయాలి. మనసులో ఏది దాచుకోకూడదు. ఏది ఉన్నా బయటికి కక్కేయాలి. మీ భాషలో చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అలా ఉంటేనే మనం ఈ కాలంలో బ్రతకగలం. నువ్వు అలా ఉంటావు కాబట్టి నీ క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది. యువర్ సో యూనిక్. సరే, ఇంటికి వెళ్దామా? నీకేదో వర్క్ ఉందన్నావు కదా. గురు, ఈరోజు బైక్ నేను డ్రైవ్ చేస్తా. రేపటి నుంచి ఎలాగో నువ్వేగా డ్రైవ్ చేసేది. దా. ఇక్కడ ఆపు. రోజు నువ్వు డ్రాప్ చేస్తావు. ఈరోజు నేను డ్రాప్ చేస్తుంటే ఈ ఫీల్ చాలా కొత్తగా ఉంది గురు. టైం కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ శ్రేయ. బైక్ని బాగా చూసుకో. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు గురు ఇప్పుడు ఇంత ఎమోషనల్ చేస్తున్నావు? నువ్వు రేపు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ కెరీర్. నువ్వు కూడా డ్యాన్స్ అండ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అవును గురు, మీ డాడీకి చెప్పావా జాబ్ గురించి? లేదు, ఇంకా చెప్పలేదు. చెప్తానులే నెమ్మదిగా. సరే అయితే, రేపటి నుంచి ఇలా కలవలేం కదా. ఫోన్ చేస్తానులే. సరే, బాయ్ గురు. బాయ్. సూర్య లైఫ్లో ఉండే నేను శ్రేయ లైఫ్లోకి వెళ్ళాను. ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా, ఇలా రా, బయటికి వెళ్ళేసి వద్దాం. ఎవరి దగ్గర తెచ్చావే బైక్? అమ్మా, సారీ, చెప్పడం మర్చిపోయాను. ఇంట్లోకి వెళ్ళాక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఆకలి అవుతుందమ్మా. ఏం కర్రీ చేసావు? నేను అడుగుతున్నదేంటి, నువ్వు సమాధానం చెప్తుందేంటి? ముందా బైక్ ఎవరితో చెప్పు. అమ్మా, ఎందుకు అరుస్తున్నావు? చెప్తాను అన్నాను కదా. నాకు ఈ బైక్లు అంటే ఇష్టం లేదని తెలుసు కదా. అయినా కూడా నువ్వు ఇంత ధైర్యంగా తీసుకొచ్చావంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? నా గురించి నేను ఏమనుకోవట్లేదు. ఈ బైక్ నేనే కొన్నాను. ఏంటి, కొన్నావా? అసలు నీకు ఎలా వచ్చాయన్ని డబ్బులు? అంటే అది ఈ మధ్య నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నానులేమ్మా, అలా వచ్చాయి. ఓ, ఈ మధ్యన ఇలాంటివి కూడా చేస్తున్నావా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. అంత పరాయిదాని అయిపోయానా? అమ్మా, అలా కాదే. ఇప్పుడు నీకు చెప్తే ఇవన్నీ ఎందుకని అంటావు? నాకు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదమ్మా.
ఈ బైక్ అంటావా, నాకు ఇది చాలా ఇష్టం. ఇష్టమైతే కొనేస్తావా? ఈ బైక్ నాతో ఉంటే నాన్న మనతో ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకమ్మా దీని మీద ద్వేషం పెంచుకుంటున్నావు? నాకు ఈ బైక్ మీద ఏం ద్వేషం లేదు. నువ్వు కూడా మీ నాన్నలాగా ఎక్కడ దూరం అవుతావా అని భయం. అలా ఏం జరగదమ్మా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదు, నువ్వే నన్ను అర్థం చేసుకొని ఆ బైక్ ఎవరి దగ్గర తెచ్చావో తిరిగి ఇచ్చేసేయ్. అలా చేయలేనమ్మా, చాలా ఇష్టంతో కొనుక్కున్నాను ఈ బైక్. ఓ, ఇష్టపడి తీసుకున్నావా? సరే అయితే రేపటి నుంచి నాతో మాట్లాడకు. అమ్మా ఏంటి ఇది చిన్నపిల్లలాగా? అమ్మా బైక్ చూడు ఎంత బాగుందో. కిందికి వచ్చే అలా వెళ్ళేసొద్దాం. Excuse me. Welcome to the company. This is your chair. Please take your seat. Okay. కలలే దరిచేరవా కదలే అవి కంచికా మొదలే ఓ పర్వమే మలుపే ఈ పవనమే ఈ రాతలే నీ గురుతులే ప్రతిరోజిలా నా ముందుగా ఈ మౌనమే ఈ దూరమే తరిగేదెలా ఓ మనసా ఇదిగో అమ్మా. ఈ రాతలే నీ గురుతులే ప్రతిరోజిలా నా ఎక్కు గురు. ఈ మౌనమే ఈ దూరమే తరిగేదెలా ఓ మనసా
కొన్ని రోజులుగా బైక్ కనిపించట్లేదేంట్రా? రాజేష్ గారికి అవసరం అంటే 10 రోజులు ఆడుకుంటాండి ఇచ్చా. ఇప్పుడు నిజం చెప్పు. ఇందాక రాజేష్ వాళ్ళ నాన్నని కలిశాను, మొత్తం చెప్పాడు. ఓ తెలిసిందా? అయినా అంత ఇష్టమైన బైక్ని అలా ఎలా అమ్మావురా? నాకు బైక్ అంటే ఇష్టమే నాన్న, కానీ ఉద్యోగం అవసరం. ఏ పని పట్ట లేకుండా తిరుగుతున్నానని తిండి దండగన్న ప్రతిసారి తినన్నం మీద గొంతులో గుచ్చుకునేది. సంపాదన లేని 3 ఏళ్ళు నరకం చూశాను నాన్న. అద్దంలో నా మొహం చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేసేది. మనసులో ఇంత బాధని పెట్టుకొని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? ఏమని చెప్పమంటారు నాన్న? మీరు నడిచే ప్రతి మాటలో న్యాయం ఉంది, కానీ నేను ఉద్యోగం చేస్తానంటే ఏ రోజు మీరు నన్ను నమ్మలేదు. అమ్మ దూరమయ్యాక మీరు నన్ను తిట్టినా బాగా చూసుకున్నారు నాన్న, కానీ బాగా చూసుకుంటే సరిపోదు కదా, కొడుకుని అర్థం చేసుకోవాలి కదా. మీకు చెప్పేంత టోన్కి కాదు నాన్న నేను. ఆ బ్యాంక్లో నా సంపాదనతో కడతానన్నాను కదా నాన్న, ఇంకా మిగిలిన లోన్ ప్రతి నెల నేను కడతాను నాన్న. సూర్య, ఇక్కడున్నావా? అనా నీతో కొంచెం మాట్లాడాలరా. ఏంటన్నా కొత్తగా పర్మిషన్ అడుగుతున్నారు? నా మాటలు నిన్ను చాలా బాధ పెట్టాయిరా. నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తుంటే నీకు ఉద్యోగం రాలేదన్న బాధలో ఏవేవో మాట్లాడానురా. అవి నేను అంత బాధ పెడతాయని నేను అస్సలు అనుకోలేదురా. సారీరా. చచ్చా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నాన్న? రాజేష్ వాళ్ళ నాన్న నీ గురించి గొప్పగా చెప్తుంటే చాలా గర్వంగా అనిపించిందిరా. నా ఫస్ట్ మంత్ శాలరీతో ఇది నా కోసం తీసుకున్నావారా? నచ్చిందా? చాలా బాగుందిరా. ఈ టైంలో మీ అమ్ముండి ఉంటే చాలా సంతోషించేదిరా. అమ్మా, రేపు కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తాయంట. ఇంకా కోపం తగ్గలేదా నా మీద? అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ అయినా చెప్పొచ్చు కదా. సరే, నువ్వు చెప్పవని నాకు అర్థమైందిలే. ఓయ్, ఆల్ ద బెస్ట్. ప్లేస్మెంట్స్ బాగా అటెంప్ట్ చేయి. సారీ అమ్మా. నీకు ఇప్పుడైనా నా మీద కోపం పోయిందా? నీ మీద కోపం తగ్గలేదు కానీ అదెప్పుడూ ఉంటుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బండి స్పీడ్గా తోలకు, సరేనా? చిన్నగానే వెళ్తానులే.
సూర్య ఏంటి సూర్య ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? కోడ్లో ఎన్ని బగ్స్ ఉన్నాయి? డెవలప్మెంట్ ఫుల్గా కంప్లీట్ అవ్వకుండా మీరు టెస్టింగ్కి ఎందుకు ఇచ్చారు? అలా కాదు మాన్సా, మేము కోడ్ కరెక్ట్గానే రాసాం, కానీ డేటానే కన్ఫ్యూజ్డ్గా ఇచ్చారు ఆపరేషన్స్ టీమ్. అదంతా ఇప్పుడు చెప్తావేంటి సూర్య? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మనకి. అక్కడ క్లయింట్ వేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. బై ద ఈఓడి కంప్లీట్ అవ్వాలి. ఓకే మాన్సా. హలో గురు, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. జాబ్ వచ్చాక నువ్వు చాలా బిజీ అయిపోయావు. ఇప్పుడు కూడా కాల్ లిఫ్ట్ చేస్తావు అనుకోలేదు. అలా ఏం లేదు, కొంచెం వర్క్ ఎక్కువైంది అండ్ ఇప్పుడు కూడా వర్క్లోనే ఉన్నా. ఇట్స్ ఓకే. రేపు ఫ్రీగా ఉంటే ఒకసారి కలుద్దామా? సారీ శ్రేయ, కుదరదు. రేపు ఆఫీస్ ఉంది, అందులోనూ ప్రాజెక్ట్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పర్లేదులే. ఒక విషయం చెప్దామని కాల్ చేశా. ఐ గాట్ ఎ జాబ్ ఇన్ ఇన్ఫ్రాటెక్. హే నైస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకేంటి సంగతులు? ఏం లేదు, చిన్న వర్క్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేయనా? సరే బాయ్. ఈ పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా? సడన్గా అయిపోయిందే. అయినా దగ్గరేలే పెట్రోల్ బంక్ కొట్టిద్దాం. అవునే, అడగడం మర్చిపోయా. మీ మమ్మీ ఈ బైక్ యాక్సెప్ట్ చేసిందా? ఏదో చేసింది నా మీద ఇష్టంతో. మంచిది. ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు? సురేఖ మేడం చెప్పిన డాన్స్ గురించేనా? రవీంద్ర భారతిలో అంట ప్రోగ్రామ్. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నాకు అసలు ఇంట్రెస్టే లేదే. ఎందుకే అలా అంటున్నావు? నీకు డాన్స్ అంటే ఇష్టమే కదా, పైగా పెద్ద ఆపర్చునిటీ. ఇష్టమే కానీ ఎందుకోనే అసలు ఈ మధ్య నాకు చేయబుద్ధి కావట్లేదు. ఏంటో ఏమో, ఈ మధ్య నువ్వులా అస్సలు ఉండట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నావు. అలా ఏం లేదు లేవే. ఇంతకీ సూర్యకి చెప్పావా నీకు జాబ్ వచ్చిందని? కాల్లో చెప్పినా. ఏంటి కాల్లో చెప్పావా? కలవలేదా? అతను వర్క్స్లో చాలా బిజీ ఉన్నాడు. నువ్వేమో మెసేజ్ చేస్తే కాల్ చేస్తే ఇగ్నోర్ చేస్తాడు. నువ్వేమో వాడి గురించి ఆలోచించి పిచ్చిదానిలా తయారవుతున్నావు. ఏంటో ఏమో నాకు అర్థం కావట్లేదు. అలా ఏం లేదు లేవే. అయినా పెట్రోల్ బంక్ వచ్చింది, కొట్టించుకొని వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా. ఏంటి అప్పుడే మైండ్ మారిపోయిందా? నీకో దన్నం తల్లి, పద. అమ్మా చూసుకోను కదవే ప్రాక్టీస్ చేసేది. ఇప్పుడు ఎలా ఉంది నొప్పి? పర్లేదమ్మా. సరే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. మళ్ళీ ఎక్కువ తిరిగితే కాలు నొప్పులు వేస్తుంది. అమ్మా చాలా బాగుంది. ఇంత బాగా డాన్స్ చేస్తున్నావే. 16th జరిగే కాంపిటీషన్లో నాకు డాన్స్ రాదు, ఇంట్రెస్ట్ లేదని ఆ మేడంతో ఎలా చెప్పావే? ఏమో అమ్మా, ఈ డాన్స్ల మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదో చేయాలని చేస్తున్నాను అంతే. అలా అంటే ఎలానే? లైఫ్లో ఏది చెయ్యాలని చెయ్యొద్దు, మన సోల్కి అనిపించాలి అలా చేస్తే బాగుంటుంది అని. అప్పుడే చేయాలి. నీకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. బాగా ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి. సరే అమ్మా. కాదే, ఆ జాబ్ జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుంది? అది ఇంకో 1 monthలో వస్తుందంటమ్మా. ఆ జాబ్ త్వరగా వస్తే నువ్వు మంచి పొజిషన్లో సెట్ అయిపోతే సొంతిల్లు కట్టుకోవాలి. నేను జాబ్కి వెళ్ళాక నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే తీసుకుంటాను. అబ్బో, అప్పుడే పెద్దదానిలా మాట్లాడుతున్నావు కదా. ఇంకా నీ పెళ్లి చేయాలి, అప్పుడే నా బాధ్యత తీరుతుంది. అమ్మా, నీకో విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నువ్వు కోపాన్ని అంటేనే చెప్తాను. కోప్పడంలే, చెప్పు. అంటే అది
2 months బ్యాక్ కాలేజ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని అబద్ధం చెప్పి ఒక అబ్బాయి హెల్ప్ తీసుకొని బైక్ నేర్చుకున్నాను. నువ్వు ఈ విషయం ఎప్పుడు చెప్తావో అని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ అబ్బాయిని మన ఇంటి దగ్గర 2-3 సార్లు చూశాను. అవునా? మ్మ్. మరి చూశాక నన్ను అడగలేదు. నువ్వేమన్నా చిన్నపిల్లవా? నువ్వు చేసేది తప్పో రైటో అని దగ్గరుండి చూసుకోవడానికి? అయినా నేను ఎవరో ఫ్రెండ్ ఏమో లేట్ అయితే డ్రాప్ చేయడానికి వచ్చాడనుకున్నా. అడిగితే అనుమానించినట్టుంటుందని అడగలేదు. ఇప్పటికైనా నీకు నిజం చెప్పాలనిపించింది, అది చాలు. అలా అని కాదమ్మా, అప్పుడు చెప్తే ఎక్కడ కోప్పడతావో అని చెప్పలేదు. ఆ బైక్ కూడా అబ్బాయిదేనా? తనదే అమ్మా. అసలేం జరిగిందో చెప్పు. తనకి జాబ్ కోసం అర్జెంటుగా మనీ అవసరం ఉందంటే బైక్ ఎవరికో ఇచ్చే బదులు నేనే తీసుకుందామని నేనే కొనుక్కున్నా. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? పార్ట్ టైం జాబ్ కూడా అబద్ధమే కదా? అబద్ధమే అమ్మా. బెట్టింగ్ ఆడి సెట్ చేశాను. ఏంటి బెట్టింగా? ఈ కొత్త అలవాట్లన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే? అమ్మా జస్ట్ 2 times ఆడానమ్మా. అతనికి అవసరం ఉందంటే ఇంకెప్పుడు ఆడొద్దని డిసైడ్ అయ్యానమ్మా. ఐ స్వేర్ నేను అస్సలు ఆడను. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడెందుకు చెప్తున్నావే? అసలు తన కోసం ఎందుకంత రిస్క్ తీసుకొని మరి హెల్ప్ చేసావు? ఏమో అమ్మా, తెలీదు. తను అలా ప్రాబ్లంలో ఉంటే సైలెంట్గా చూస్తూ ఉండలేకపోయినా. నిన్నెలాగో మనీ అడగలేను, కానీ తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలనిపించింది. అందుకే ఇలా చేశా. నేను చేసింది తప్పే, కానీ తప్పలేదమ్మా. ఎందుకో ఇవన్నీ నీ దగ్గర దాచుతుంటే నాకు నేనే నచ్చట్లేదు. నీకన్నీ మీ నాన్న పోలికలేనే. మన అనుకుంటే అవతల వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉన్నా సొల్యూషన్ మీరే అవుతారు. సో మొత్తానికి ఆ అబ్బాయి మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు. నువ్వెప్పటినుంచో అనుకున్నట్టే బైక్ నేర్చుకున్నావు, దాన్ని ఇంటికి తెచ్చావు. మొత్తానికి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? ఎందుకో శ్రేయ, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, నీ ముఖంపై ఉన్న చిరునవ్వు నీ కళ్ళలో కనిపించట్లేదు. ఎందుకో తెలియట్లేదమ్మా. నేను కోరుకున్నట్టే బైక్ నేర్చుకున్నాను, ఇష్టపడ్డట్టు ఆ బైక్ నేను కొనుక్కున్నాను. కానీ ఒకప్పుడు శ్రేయాలా అస్సలు ఉండలేకపోతున్నానమ్మా. మనసులో ఏదో భారాన్ని మోస్తున్నట్టు అనిపిస్తుంది. నాకతను బైక్ నేర్పించి హ్యాపీ చేశాడు, కానీ ఆ హ్యాపీనెస్ని తనతోనే తీసుకెళ్ళాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. శ్రేయ, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమా? పర్లేదులే, నిజం చెప్పు. నా మనసులో ఉన్న ఫీలింగ్ అది ఇష్టమో కాదో తెలీదమ్మా, కానీ తనతో ఉంటే చాలా బాగుండేది. యాక్సిడెంటల్గా నా లైఫ్లోకి వచ్చాడు. నేనెంత ఇబ్బంది పెట్టినా భరించాడు. నేనేది అడిగినా చేసేవాడు. నాకు తెలియకుండానే చాలా కేర్ చూపించాడు. తనతో ఉంటే చాలా సెక్యూర్గా అనిపించేదమ్మా. ఇవన్నీ తన దగ్గరున్నప్పుడు నాకు తెలియలేదమ్మా. తను దూరం అవుతున్నప్పటి నుంచే తన ఆలోచనలకు దగ్గరవుతున్నానమ్మా. ఇప్పుడు అర్థమైంది ఇందాక నువ్వు చెప్పినవన్నీ ఎందుకు చేసావా అని. నీకే తెలియకుండా తనకు చాలా దగ్గరైపోయావు శ్రేయ. మేబీ అదే అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను తనకి హెల్ప్ చేశాను అనుకున్నా, కానీ తనకే ఎందుకు చేశానో ఇప్పుడు తెలుస్తుంది. ఇదేనా అమ్మ ప్రేమ అంటే? నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అది ఇప్పుడు చెప్పనా? చెప్పమ్మా. నాది మీ నాన్నది లవ్ మ్యారేజ్. అవునా? సరే అయితే నువ్వు చెప్పు, నేను ఊహించుకుంటా. మీ నాన్న కాలేజ్ సీనియర్. రోజు గ్రౌండ్ దగ్గర మీ నాన్నని చూసేదాన్ని. ఎందుకో మీ నాన్నతో మాట్లాడాలంటే కొంచెం భయం. మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకోకపోయినా మా కళ్ళు చాలాసార్లు మాట్లాడుకున్నాయి. మా నీడలు చాలాసార్లు ఎదురయ్యాయి.
కాలేజ్ నుంచి పూర్తిగా వెళ్ళిపోయాక మీ నాన్నని చాలా మిస్ అయ్యాను. ఆ తర్వాత మీ నాన్న ఎప్పుడైనా వస్తాడా అని ఎంతో బాధతో ఎదురు చూసేదాన్ని. అలా బాధపడుతూ ఉన్నా ఒక్కరోజు మీ నాన్న RX-100 బైక్ మీద గ్రౌండ్కి వచ్చాడు. అలా నా దగ్గరికి వచ్చేస్తుంటే నాకే తెలియకుండా నా గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు నేనంటే ఇష్టం ఉంటే ఈ గులాబీ తీసుకో అని అన్నాడు. నేను కొంతసేపు ఆలోచించి అలా ఆ గులాబీని తీసుకొని మీరంటే నాకు చాలా ఇష్టమని చిన్న నవ్వు నవ్వి సిగ్గుతో ముందుకు పరిగెట్టాను. ఇలా వింటుంటే అసలు టైమే తెలియట్లేదమ్మా. మేమిద్దరం ప్రేమించుకునే రోజుల్లో చాలా బాగుండేవి. తర్వాత ఇంట్లో ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నాం. ఇంత జరిగిందా? నాకెప్పుడు చెప్పలేదేంటమ్మా? మా ప్రేమకి గుర్తుగా నువ్వు పుట్టావుగా. మీ నాన్నకి నువ్వు గారాల పట్టి. కానీ అంతా బాగుందనేసరికి మీ నాన్న మనకి దూరం అయిపోయారు. ఇప్పుడు అర్థమైంటుంది నీకు ప్రేమంటే ఏంటో. అవునమ్మా. కానీ ఫస్ట్ నీ మనసులో ఏముందో తెలుసుకో. సమాధానం నీలోనే ఉంటుంది. ఆ తర్వాత నీ క్లారిటీ వచ్చాక తనతో కలిసి మాట్లాడు. అప్పుడు తన ఒపీనియన్ ఏంటో తెలుసుకో. అదే అమ్మా నా ప్రాబ్లం. అతనికి అసలు డైరెక్ట్గా ఇలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే బిజీ అంటున్నాడు. నువ్వేనా శ్రేయ అలా మాట్లాడేది? ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు. ముందు ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు, ఫోన్లో కాదు. మనసులో ఇన్ని ప్రశ్నలు పెట్టుకొని అసలు డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేయగలుగుతావు? ముందు ప్రతి ప్రశ్నకి సమాధానం తెలుసుకో. అప్పుడు డాన్స్ అయినా నీ మనసు అయినా పర్ఫెక్ట్ అవుతాయి. కావ్య ఎప్పుడో చెప్పింది మీ అమ్మాయికి అబ్బాయిని వెతకాల్సిన అవసరం లేదు అని. నువ్వు ఆ మాట నిజం చేసేటట్టున్నావు. అదేం లేదమ్మా, అదెప్పుడలా ఆట పట్టిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దానికి తెలిస్తే అమ్మో. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటే? సూర్య. ఈసారి సూర్య ఇంటిదాకా వస్తే బయట ఉంచకు, లోపలికి తీసుకొనిరా. సరే మరి నేను వెళ్తాను. సూర్య, నీ వర్క్ స్టైల్ చాలా బాగుంది. లాస్ట్ వీక్ కూడా అంత కాంప్లికేటెడ్ విషయాన్ని నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేసావు. మన క్లయింట్ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు నిన్ను. థ్యాంక్స్ మోన్సా, ఇట్స్ మై ప్లెజర్. నెక్స్ట్ వీక్ 16 మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్ హ్యాండ్ ఓవర్ ఉంది. ఈ వీక్ చాలా వర్క్ ఉంటుంది, నువ్వు హ్యాండిల్ చేయగలవు కదా? నేను మేనేజ్ చేస్తాను. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వర్క్ కూడా సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. నీలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు మన కంపెనీకి. మన గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ మంత్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్కి నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మోన్సా. సూర్య. ఓయ్ గురు, ఏ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చావు శ్రేయ?
నీకు చెప్పాను కదా నీతో కొంచెం మాట్లాడాలని. హాఫ్ డే లీవ్ అడిగి బయటికి రా. లేదు, చాలా వర్క్ ఉంది, రావడం కుదరదు. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. నువ్వు మళ్ళీ బిజీ అంటావు. శ్రేయ, 16th కల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. బౌలెడ్ వర్క్ ఉంది, అర్థం చేసుకో. ఇంకా 5 days ఉంది కదా. హాఫ్ డే లీవ్ అడిగితే నీ వర్కేం ఆగిపోదు. అయినా 16 దాకా కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కాదు, నువ్వు వస్తున్నావా లేదా? సారీ, కుదరదు. సరే అయితే నేనే లోపలికి వస్తాను. వాళ్ళు రానివ్వకపోతే ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటాను. ఎలా చెప్తే అర్థమవుతుంది? గురు, నువ్వు వస్తున్నావా లేదా? లేదా నన్ను లోపలికి రమ్మంటావా? సరే, ఒక 5 minutes. శ్రేయా, ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? ముందు బండెక్కు. ఎక్కడికి? బండెక్కు గురు. పద. చెప్పు శ్రేయ, ఇప్పటికైనా ఏంటి మ్యాటర్? అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. గురు, నీకు గుర్తుందా? నువ్వు చాలాసార్లు అడిగావు శ్రేయ నీకు ఈ బైక్ అంటే ఎందుకు ఇష్టం అని. నువ్వే టైం వచ్చినప్పుడు చెప్తానన్నావు కదా. నాకెందుకు ఇష్టమో తెలియాలంటే నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న పేరు శ్రీధర్. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఒక్కరే కూతురనేమో అల్లారు ముద్దుగా పెంచారు. నా చిన్నప్పుడు మా నాన్నకి ఒక RX100 బైక్ ఉండేది. దాంట్లో రోజు తిప్పేవాడు. నాకు అలా బైక్లో తిరుగుతుంటే చాలా బాగా అనిపించేది. నాకే తెలియకుండా RX100 బైక్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది. ప్రతి ఫ్రెండ్షిప్ డేకి దానికి కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేదాన్ని. నాన్న ప్రతిరోజు తిప్పుతూ ఇలా సాయంత్రం సన్సెట్ చూడ్డానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం. అప్పుడు చాలా బాగుండేది. లైఫ్లో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. సడన్గా ఒకరోజు రోడ్ యాక్సిడెంట్లో నాన్న చనిపోయారు. అప్పుడు నేను చాలా ఏడ్చాను. అమ్మ చాలా డిప్రెస్డ్ అయిపోయింది. అమ్మ ఆ RX100 బండి వల్లే యాక్సిడెంట్ అయిందని దాన్ని నమ్మేసింది. నాకు అప్పుడు తెలియలేదు నా లైఫ్లో RX100 చాలా క్రూషియల్ అవుతుందని. నా ఏజ్ పెరిగే కొద్దీ ఆ బైక్ మీద ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ బైక్ని ఎలా అయినా డ్రైవ్ చేయాలి అనే కోరిక నా మనసులో అలా ఉండిపోయింది. ఈ RX100 బైక్ని చూసినప్పుడల్లా మా నాన్నతో తిరిగిన మెమొరీసే గుర్తొచ్చేవి. అలా అమ్మకు తెలియకుండా బైక్ నేర్చుకోవాలనుకున్నాను. కానీ ఎవ్వరు నేర్పించేవారు కాదు. నువ్వు అమ్మాయివే, నీకు బైక్ ఎందుకు అనేవారు. అప్పుడే యాక్సిడెంటల్గా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. స్టార్టింగ్లో ఎంత ఇబ్బంది పెట్టినా చాలా ఓపిక్గా నువ్వు నాకు బైక్ నేర్పించావు. బైక్ కొనాలనుకున్న చిన్న డ్రీమ్ కూడా నీ వల్లే నెరవేరింది. నా లైఫ్లో కలగా మిగిలినవన్నీ నీ వల్లే నిజమయ్యాయి. సో నువ్వు లైఫ్లో అనుకునే అన్నీ జరిగినాయి అంటావు. మొత్తానికి నువ్వు హ్యాపీయే కదా? అనుకున్నవన్నీ జరిగాయి కానీ ఏదో మిస్సింగ్. ఏంటి? నువ్వే గురు. నేనా? అవును సూర్య, నువ్వే. అన్నిటికన్నా ఫూలిష్ థింగ్ ఏంటో తెలుసా సూర్య? మనం ఒకరిని ప్రేమిస్తున్నామని మనది మనకే తెలియకపోవడం. నాకు తెలియకుండానే నీ ఆలోచనలకి చాలా దగ్గర అయిపోయాను. ఏంటి శ్రేయ, కొత్తగా మాట్లాడుతున్నావు? ఫీలింగ్స్ ఉంటే చెప్పాలి కదా. నా మనసులో ఫీలింగ్స్ నేను చాలా లేట్గా రియలైజ్ అయినా. మా నాన్న నాతో ఉంటే ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతానో, నువ్వు నాతో ఉన్నా కూడా అంతే కాన్ఫిడెంట్గా సెక్యూర్గా అనిపించేది. బైక్ నేర్చుకొని ఇది నాతో ఉంటే చాలు అనుకున్నాను. కానీ నువ్వు కూడా నాతో ఉంటేనే హ్యాపీగా ఉంటానని ఇప్పుడే తెలుస్తుంది. లైఫ్ లాంగ్ నాతో ఉంటావా సూర్య? పర్లేదు సూర్య, ఆన్సర్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. నీకు నేను నచ్చకపోతే డైరెక్ట్గా మొహం మీద చెప్పేయి, అంతేకాని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏయ్ అమ్మాయివి, నీ పాటికి నువ్వు వచ్చి నాతో ఉండిపోతావా అని ప్రపోజ్ చేసావు. కానీ నేను మనసులో మాట ఎలా చెప్పాలా అని రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నా పిచ్చోళ్ళ. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రేయ. నీ సపోర్టివ్నెస్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావు
నేనంటే నీకు ఇష్టమని. నేను కలిసిన కొద్ది రోజులకే రియలైజ్ అయ్యా నువ్వంటే నాకు ఇష్టమని. నిజం చెప్పాలంటే నేను నీకు ఎప్పుడో పడిపోయినాయి. మరి ఇది ఎప్పుడో చెప్పాల్సిందిగా సూర్య. ఏమని చెప్పమంటావు? నేను ఎలా చూసుకుంటా అని చెప్పమంటావు? ఏం అర్హత ఉందని చెప్పమంటావు? కనిపించిన నానే ఖాళీగా తిరుగుతుంటే ఎందుకు పనికిరాని వాళ్ళ చూసేవాడు. ఇంకా ప్రేమించడానికి అర్హత ఉందని నేను ఎలా ఫీల్ అవుతాను? అందుకే మనసులో ఎంత ప్రేమ ఉన్నా కళ్ళలో కనిపించడం అంటే ఇప్పుడు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? నిన్నెవడైనా రిజెక్ట్ చేస్తాడా శ్రేయ? లవ్ యూ శ్రేయ. సూర్య, నువ్వు రోజు బస్సులో వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీ బైక్. నేను బస్సులో వెళ్ళి ఇబ్బంది పడుతున్నాను నీకెలా తెలుసు? నేను ఈరోజు మార్నింగ్ చూశాను. నువ్వు అలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఇగో ఇప్పటి నుంచి బైక్ నీదే. నీది నాది ఏంటి శ్రేయ? మా నది. అవును శ్రేయ, నాకు చాలా డేస్ నుంచి ఒక డౌట్ ఉండిపోయింది. అసలు నీకు బైక్ కొనకు డబ్బులు ఎలా వచ్చాయి? ఎప్పుడైనా చెప్తావా? అంటే అది శివా బ్రోతో మాట్లాడి బెట్టింగ్ ఆడి గెలిచిన మనీయే నీకు ఇచ్చా. ఈ విషయం నీకు చెప్పొద్దని అన్నతో ప్రామిస్ చేయించుకున్నా. నీకు చెప్పాను కదా శ్రేయ, బెట్టింగ్ ఆడుకోని. ఆ పరిస్థితిలో నాకు అది ఒక్కటే ఆప్షన్ అనిపించింది. నీకోసమేగా సూర్య చేసింది. అయినా ఇంకెప్పుడు ఆడను. అమ్మకు కూడా ప్రామిస్ చేశా. ఏంటి, ఆంటీకి కూడా చెప్పేశావా? హా, అమ్మకి మొత్తం తెలుసు. నిన్న ఒకరోజు ఇంటికి కూడా తీసుకురమ్మంది. వామ్మో, నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావుగా. నీతో ఎలా ఎగాలో ఏంటో ఫ్యూచర్లో. ఓయ్, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటో అది? నన్ను పెళ్లి చేసుకున్నాక క్యాండిల్ లైట్ ఆపేను మేడం, గుర్తుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ ఏఆర్ రెహమాన్ హాయ్ రమా సాంగ్ ఉండాలి, అంతే కదా? నీకన్నీ చాలా బాగా గుర్తున్నాయిగా సూర్య. మనకు కొంచెం మైండ్ పవర్ ఎక్కువలే. అబ్బో, ఇంకెళ్దామా? ఇది మాస్టర్ లైఫ్ అంటే. మనకు రాసిపెట్టి ఉంటే మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది. అది ప్రేమైనా, జాబ్ అయినా, వస్తువైనా. ఎక్కడితో కదైపోయింది. మరుంటా ఇట్లు మీ RX అన్నాడు.